ఆకర్షణీయమైన డిజైన్స్ తో అందం హుందాతనం ఉట్టిపడేలా చేసే ట్రెడిషనల్ వేర్, హాఫ్ సారీస్, లెంగా చోలీస్, సారీస్ లాంటి అన్ని రకాల దుస్తులకి మీ చిరునామా. అన్ని స్పెషల్ ఒకేషన్స్ కోసం విభా అందమైన వస్త్రాలకి అచ్చమైన చిరునామా. అన్ని స్పెషల్ ఒకేషన్స్ కోసం వినయ గోపిశెట్టి డిజైన్ చేసే ఎక్స్క్లూజివ్ సింగిల్ డిజైనర్ పీసెస్ తో హలో మై బ్యూటిఫుల్ లిసనర్స్, గుడ్ ఈవినింగ్. అండ్ మీరు వింటున్నారు రేడియో వాణి, ఇది తెలుగు వారి తీయని మాట. మీతో ఉంది ఎవర్ స్మైలింగ్, చార్మింగ్ అండ్ మధురమైన మాటలతో వచ్చేసింది మీ ఆర్జే మను ఇన్ యువర్ ఫేవరెట్ షో మన ఊరి ప్రతిభ, అవే టాలెంట్ లివ్ అనే షో. అండ్ మీ అందరికీ తెలుసండి, మన రేడియో వన్ ఈజ్ అ వరల్డ్ వైడ్ ఆన్లైన్ తెలుగు రేడియో అని. అండ్ మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా వినొచ్చు అనమాట. దానికోసం మీరు ఏం చేయాలంటే మా రేడియో వన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఐఓఎస్ యూజర్స్ అయితే యాప్ స్టోర్ నుంచి, అలాగే ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ప్లే స్టోర్ నుంచి వెంటనే డౌన్లోడ్ చేసేసుకోండి. అండ్ మా ఆర్జెస్ చేసే సందడి వినొచ్చు అండ్ అలాగే సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకైతే పక్క ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అండి. అండ్ ఈ రోజైతే నేను స్పెషల్, యూజువల్ గా మనము ఎప్పుడు మన ఊరి ప్రతిభ స్టార్ట్ చేసినప్పుడు ఒక కోట్ ఆఫ్ ద డే అండ్ అలాగే సేమ్ టైం ఏంటి స్పెషాలిటీ ఆఫ్ ద డే గురించి కూడా మాట్లాడుకుంటాం కదా. సో ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే, అండ్ బర్త్డే విషెస్ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. సో ముందుగా ఎవరైతే పుట్టినరోజు అండ్ అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన రేడియో వాణి టీం తరపున అండ్ ప్రత్యేకంగా మన ఆర్జీ మను తరపు నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు. అండ్ సేమ్ టైం ఈ రోజు ఏంటంటే ఒక ఫేమస్ పర్సన్ అంటే తను మల్టీ టాలెంటెడ్ అండి అండ్ మల్టీ లింగ్వల్ ఆర్టిస్ట్ కూడా. అంటే చాలా లాంగ్వేజెస్ లో హీరోగా యాక్ట్ చేశారు అండ్ సైడ్ క్యారెక్టర్స్ అండ్ అలాగే విలన్ రోల్స్ చాలా చేశారనమాట. సో నేను ఆ పేరు చెప్పగానే మీకు వెంటనే తెలిసిపోతుంది ఎవరంటే మన ఉపేంద్ర గారు. సో ఆయన బర్త్డే ఈ రోజు. సో ప్రత్యేకంగా మన రేడియో వాణి టీం తరపున అండ్ అలాగే ఆర్జే మను తరపున విషింగ్ హిమ్ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఉపేంద్ర గారు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే సేమ్ టైం మీ అందరికీ తెలుసు కదా, సో ఉపేంద్ర గారిది సూపర్ హిట్ అని చెప్పుకోవాలంటే లైక్ సూపర్ మచ్చి సాంగ్ మన సన్ ఆఫ్ సత్యమూర్తి నుంచి ఆయన సూపర్ గా డాన్స్ చేశారు. ఈవెన్ కొంచెం లేట్ గా మళ్ళీ ఇండస్ట్రీకి జాయిన్ అయినా కూడా బట్ ఆ సాంగ్ తో సూపర్ హిట్ అయిపోయారనమాట ఆయన. సో అలాగా మనం ఆయన గుర్తు చేసుకుంటూ మనం అయితే విషెస్ చెప్పేశాము. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కోట్ ఆఫ్ ద డే కదా. సో కోట్ ఆఫ్ ద డే ముందు వెళ్లే ముందు ఇంకొక స్పెషాలిటీ ఉందండి ఈ రోజుకి. ఏంటంటే ఈ రోజు నేషనల్ చీజ్ బర్గర్ డే అంట. సో ఎవరైతే బర్గర్ అంటే ఇష్టం ఉంటుందో ఈ రోజు వెళ్ళి తినేసేయండి బాగా, ఏం పర్లేదు. అండ్ ఫ్రైడే నైట్ కాబట్టి శుభ్రంగా వెళ్ళి చీజ్ బర్గర్స్ తినేసేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు చాలా స్పెషల్ డే అనమాట. ఏంటంటే నేషనల్ ఫస్ట్ లవ్ డే అంట. సో నేను కూడా కొత్తగా విన్నాను, బట్ నాకు కొంచెం కొత్తగా అనిపించి సరే మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి వచ్చేసాను అనమాట. సో ఈ రోజు నేషనల్ ఫస్ట్ లవ్ డే అంట. సో ఎవరైతే మీ ఫస్ట్ లవ్ ఉన్నారో ఒక్కసారి వాళ్ళకి గుర్తు చేసేసుకొని అండ్ వాళ్ళకి కూడా ఒకవేళ మీకు టచ్ లో ఉంటే విష్ చేసేయండి. ఓకే, సో జోక్స్ అపార్ట్, సో ఆ డే గురించి చెప్పాలని సో అలా చెప్పాను. సో ఎనీథింగ్ ఇట్ కెన్ బి. సో అదనమాట ఫస్ట్ లవ్ గురించి. అండ్ కోట్ ఆఫ్ ద డే సో వెరీ స్పెషల్. మన ఊరి ప్రతిభలో నేను ప్రతిసారి చెప్తాను ఒక మంచి కోట్. అండ్ ఈ కోట్ వినగానే మీకు అర్థమైపోతుంది ఎందుకు ఈ రోజు స్పెషల్ గా ఫేస్బుక్ లైవ్ కి వచ్చాను అనేది. సో ఏంటంటే కోట్ ఆఫ్ ద డే ఇస్ బ్యూటీ బిగిన్స్ ద మూమెంట్ యూ డిసైడ్ టు బి యువర్ సెల్ఫ్. ఇంకొకటి ఏంటో తెలుసా, ఫ్యాషన్ ఇస్ జస్ట్ అనదర్ యాక్సెసరీ ఫర్ సమ్ వన్ విత్ గ్రేట్ స్టైల్. సో ఈ పాటికి ఫ్యాషన్, బ్యూటీ ఇలాంటివి ఏవో చెప్తూ ఉన్నాను కదా. సో దీనికి రిలేటెడ్ గా పర్సన్ ని తీసుకొచ్చాను అనమాట. అందుకే ఈ రోజు కోట్ ఆఫ్ ద డే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకా అస్సలు లేట్ చేయొద్దు, నేను చాలాసేపు మాట్లాడేశాను వాగేశాను కాబట్టి ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనం అయితే మన గెస్ట్ ని పిలిచేద్దాం. అంత ఈజీగా ఎలా పిలిచేస్తాను కదా. సో ఏంటంటే మనము ముందుగా లైక్ గెస్ట్ ని పిలిచే ముందు సో ఆవిడ గురించి నేను క్లుప్తంగా అండ్ మంచిగా చెప్పేస్తాను. సో అప్పుడు మీకు కూడా అర్థమైపోతూ ఉంటుంది ఏమిటా అనేది. సో ఆవిడ అందంగా ఉంటారు అండ్ ట్రెండ్స్ ఫాలో అవుతూ ఉంటారు. అండ్ అలాగే చాలా మంది ఫ్యాషన్ డిజైనర్స్ కి రోల్ మోడల్ అని చెప్పొచ్చు, ఆర్ మనకి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు అండి. ఎందుకంటే మీరు ఆవిడ మాటలు వింటే తప్పకుండా మీరు కూడా అదే ఫీల్ అవుతారనమాట. సో మన బే ఏరియాలో బెస్ట్ డిజైనర్ అంటే ఈవిడ పేరు చెప్పొచ్చు. అండ్ అలాగే ఆవిడ బోటిక్ ఉంది విభా డిజైన్స్ ఇన్ ఎల్ కమిడో సన్నీవెల్ లో. సో ఇంకా ఆవిడ పేరు చెప్పేస్తున్నాను. సో వినయ గోపిశెట్టి గారు, సో విభా డిజైన్ సిఇఓ గారు. సో మనము ఇంకా ఆలోచించకుండా లెట్ మీ వెల్కమ్ హర్. ఏ హార్టీ వెల్కమ్ వినయ గోపిశెట్టి గారు టు రేడియో వాణి అండి. హలో మన్సా,
హలో అండి, హార్టీ వెల్కమ్ టు రేడియో వాణి అండి. Thank you for inviting me on this show. You are looking so beautiful. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా. ఎందుకంటే నేను Thank you. యాక్చువల్గా ఈరోజు మీ ముందుకు వచ్చే ముందు నేను కూడా కొంచెం ట్రెండీగా వద్దాం అనుకున్నా, బట్ ఎంత ట్రై చేసినా రావడానికి కుదరలేదు. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. No, చాలా బాగుంది, డ్రెస్సింగ్ చాలా బాగుంది, మెరిసిపోతున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మీకు ప్రత్యేకంగా హార్టీ వెల్కమ్. అండ్ ఈ రోజు ఒక స్పెషాలిటీ ఉంది. ఈ రోజు ఏంటంటే మన హీరో ఉపేంద్ర గారి బర్త్డే అన్నమాట. సో మీరు కూడా మీ మాటల్లో ఒకసారి చెప్పండి, సో దాట్ మనం షోలోకి వెళ్ళిపోదాం. ఉపేంద్ర గారికి విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే, విషింగ్ యూ ఏ బ్లిస్ఫుల్ ఇయర్ అహెడ్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరిన్ని జరుపుకోవాలని మన వినయ గారు చెప్పేసేవారు. అండ్ అలాగే ఆర్జే మను కూడా చెప్పేసింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే షోలోకి వెళ్ళిపోదామండి. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మీ గురించి తెలుసుకోవాలని, అండ్ అలాగే ప్రత్యేకంగా విభా డిజైన్స్ గురించి తెలుసుకోవాలని. తప్పకుండా. మీరు కూడా ఎక్సైటెడ్ గా ఉన్నారు అనుకుంటున్నాను. నాకు కొంచెం స్మైల్ కావాలి, ఇంకా కొంచెం స్మైల్. ఓకే, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మాన్సా. అవునా? ఓకే, నేను కూడా అండి. ఎందుకంటే మీరు ఏం డిజైన్, అసలే నాకు కొంచెం బట్టలు అంటే చాలా క్రేజ్ ఎక్కువ అన్నమాట. సో ఈ రోజు మీరు ఏం చూపిస్తారో, మీరు ఏం మాట్లాడతారో అని నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను అనమాట. సో యా, ఓకే. సో ఫస్ట్ ఏంటంటే ఇది క్వశ్చన్ కాదులేండి, ఎందుకంటే మన వ్యూవర్స్ కి మన లెసన్స్ కూడా తెలియాలి కాబట్టి మీ గురించి. సో కొంచెం అంటే వినయ గారు అసలు ఎవరు, అండ్ అలాగే విభా డిజైన్స్ గురించి, అండ్ అలాగే అసలు విభా అనే పేరు ఎందుకు పెట్టారు? సో మా కోసం, మా వ్యూవర్స్ కోసం, అండ్ అలాగే మా లిసనర్స్ కోసం ప్లీజ్ చెప్పండి. అందరికీ నమస్కారం. Mansa, thank you for inviting me on this show. So నేను వినయ గోపిశెట్టి, ఐఎమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్. నేను ఇక్కడ యుఎస్ లో కాలిఫోర్నియా స్టేట్ లో శాంతా క్లారా సిటీలో ఉంటాము. నేను ప్రత్యేకంగా ఆడవారి దుస్తులు అనేక రకాల స్టైల్లో డిజైన్ చేసి తయారు చేస్తూ ఉంటాను. విభా ఈజ్ మై సిగ్నేచర్ లేబుల్. అండ్ కొంచెం నా గురించి చెప్పాలంటే, నా నేటివ్ ప్లేస్ వచ్చి ఇండియాలో నేను రాజమండ్రి నగరంలో, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అక్కడ పుట్టి పెరిగాను. అక్కడ స్కూలింగ్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదివిన తర్వాత టెక్స్టైల్ డిజైనర్ గా జాబ్ చేశాను. చేస్తుండగా ఈ 2007 లో, అంటే మా వారు ఐటీ ప్రొఫెషనల్, సో 2007 లో ఈ కంట్రీకి మూవ్ అవటం జరిగింది యుఎస్. వచ్చినప్పుడు యుఎస్ లో వచ్చినప్పటి నుంచి ఇక్కడే కాలిఫోర్నియా శాంతా క్లారా సిటీలో ఉన్నాము. ఇక్కడే మేము ఉంటున్న సిటీలో విభా డిజైనర్ బొటిక్ సెటప్ చేసుకున్నాను. నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు 16 years old, పాప 12 years old. అండ్ ఇక్కడ విభా బొటిక్ లో మీకు ఇండియన్ ఎథనిక్ వేర్, బ్రైడల్ వేర్, కంటెంపరీ వేర్, ఇలా అనేక రకాల డిజైన్స్ అనేక సైజెస్ లో మీకు లభిస్తాయి. నేను ఇప్పుడు నా బొటిక్ లోనే ఉండి మాట్లాడుతున్నాను. అవునా అండి? అవును, నాకు వెనకాల కనిపిస్తుంది యాక్చువల్ గా. మంచిగా అన్ని సెట్ చేసి పెట్టారు. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను చూడడానికి. కొంచెం కొంచెమే కనిపిస్తున్నాయి, బట్ నేనైతే ట్రై చేస్తున్నా, కొంచెం పీక్ చేస్తున్నా అనమాట. ఎలా ఉన్నాయా మెల్లిగా చూపెడదాం. అదే మెల్లగా చూపెడదాం. ఇప్పుడే చూపిస్తే థ్రిల్ ఉండదు కదా. సో ఫస్ట్ అయితే మనము విభా గురించి అండ్ మీ విభా అనేది పేరు ఎందుకు పెట్టారండి? అంటే వై యు నేమ్ ద విభా డిజైన్స్ అని? అంటే విభా ఇట్స్ నథింగ్ బట్ మై పెన్ నేమ్. నా పూర్తి పేరు వచ్చి మీకు వినయ గోపిశెట్టి అలా కదా. నా పూర్తి పేరు వినయ భారతి. నాకు భారతి మిడిల్ నేమ్ ఉంది. ఇక్కడ మనం ఎక్కువ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎక్కువ వాడతాము. సో నాకు ఇంకొకటి ఏంటంటే, చిన్నప్పటి నుంచి అదే స్కూల్ డేస్ నుంచి అది నేను ఏం ఆర్ట్ వర్క్ చేసినా, అంటే ఏదైనా స్కెచింగ్ చేసినా, ఇలా పాట్ పెయింటింగ్, నిప్ పెయింటింగ్, ఇలాంటి ఏం చేసినా కింద విభా అని సైన్ చేయటం, అలా రాసుకోవటం అలవాటు అనమాట. సో ఎప్పుడైతే ఈ నా లేబుల్ క్లోతింగ్ లైన్ లాంచ్ చేయాలి, దానికి ఒక పేరు కావాలి అన్నప్పుడు ఇంకా
మా వారు కూడా వై డోంట్ యూ అంటే నీ విభా అనే పేరుని ఎందుకు మనం చూస్ చేసుకోకూడదు అంటే వెంటనే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఇంకా విభా అని చెప్పి అలా డిసైడ్ అవటం జరిగింది. అది అలాగే లోగో తయారు చేసుకుని దానికి ఒక కలర్స్ పింక్, వైట్ అండ్ పర్పుల్ ఈ 3 కలర్స్ ఇంటర్ప్లే చేస్తూ లోగో చేసుకుని అలా విభా లాంచ్ చేయటం జరిగింది. దాని పేరు వెనక అదే అనమాట అసలు యాక్చువల్లీ. అందుకే మీరు చూస్తే బి అప్పర్ కేస్ లో ఉంటది, అంటే ఇది భారతి, వినయ భారతి. అవునవును, వావ్. సో చాలా దాగుందండి ఆ విభా పేరు. అండ్ మీరు కలర్స్ చెప్పారు కదా, ఇట్ మోస్ట్ రిలేటెడ్ టు గర్ల్స్ కదా. సో పర్పుల్, ఫెమినిటీ. అదే, ఎందుకంటే మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ గర్ల్స్ అంటే మోస్ట్లీ అందరు గర్ల్స్ కి లైక్ పర్పుల్ అండ్ పింక్ ఫేవరెట్ కలర్స్ ఉంటాయి కదా. పర్పుల్ ఇస్ ఏంటంటే అలా వైబ్రెంట్ గా ఉండేటట్టు, పింక్ ఆ ఫెమినిటీ అమ్మాయి అది ఇది, వైట్ సెరీన్ లుక్ అది అన్నమాట. ఆ 3 కలర్స్ చూస్ చేసుకుని దాని ప్రకారం డిసైడ్ చేసుకున్నాను. ఓకే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు అసలు విభా డిజైన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అండ్ అలాగే ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. సో ఇట్ టేక్స్ లైక్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, కానీ దానికి చదవాలి అండ్ అంత ఈజీగా అయితే రాదు. సో దాని గురించి అండ్ అసలు మీరు ఎక్కడ స్టడీ చేశారు అండ్ అలాగే ఎప్పుడు స్టార్ట్ చేశారు విభా డిజైన్స్ అనేది, అవి కొంచెం మాకు క్లుప్తంగా చెప్పేసేయండి. షూర్, తప్పకుండా. అంటే ఇది ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నాకు చాలా ఉంది. అంటే మెయిన్ డ్రెస్సింగ్, బాగా డ్రెస్ అయ్యి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అవుట్ఫిట్స్ వేసుకుని బాగా డ్రెస్ అవ్వటం, అది మిక్స్ అండ్ మ్యాచ్ కాన్సెప్ట్ లో డ్రెస్ అవటం, అలా తయారవుతున్నప్పుడు అలా ఫంక్షన్స్ ఆర్ పార్టీస్కి వెళ్ళగానే ఫ్రెండ్స్ అందరూ, రిలేటివ్స్, చుట్టాలందరూ చాలా బాగుంది ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చేవన్నమాట. ఇన్ఫాక్ట్ చాలా మంది నా ఫ్రెండ్స్ వాళ్ళు పర్సనల్ షాపింగ్ కి వినయా నువ్వు కూడా వస్తావా మాతో, అంటే కెన్ యూ సజెస్ట్ అస్, నువ్వు మాకు హెల్ప్ చేస్తావా షాపింగ్ కి. అలా నాకు ఆ ఇంట్రెస్ట్, ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ చాలా ఎప్పుడు అలా పెరుగుతూ వచ్చింది. ఇంకా ఈ స్కూలింగ్ ఇవన్నీ అయ్యాక ఇంకా నేను ఇదే ఫ్యాషన్ డిజైనింగ్ లో ఒక ఫార్మల్ ట్రైనింగ్ తీసుకుని అదే కెరియర్ కింద చేసుకుందామని ఆలోచన డిసైడ్ అయ్యి ఇంట్లో చెప్పాను. అంటే రాజమండ్రి ఇది కదా, నేను అంటే ఇంట్లో చాలా చిన్నదాన్ని, ఐఎమ్ ద యంగెస్ట్, నాకు 6 సిబ్లింగ్స్ అనమాట, 3 అన్నలు 2 అక్కలు, నేను చిన్నదాన్ని, చాలా ప్యాంపరింగ్, ప్రొటెక్టివ్నెస్ అంతా. సో చెప్పగానే ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే వాళ్ళు వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చేయలేదు మా పేరెంట్స్, అన్నయ్యలు. అది అంటే వాళ్ళది ఏంటంటే అప్పుడు రాజమండ్రిలో ఆ ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్స్ ఆర్ కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ ఏమి లేవు, నేను మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి చదవాలి. సో అందుకని వాళ్ళు అది ఎందుకులే అన్నట్టు అలా ముందు ఇది చేశారు. తర్వాత నాకు మా సిస్టర్, ఒక అక్క హైదరాబాద్ లో ఉంటారు, తన వాళ్ళ హస్బెండ్, మా బావగారు ఇద్దరు సపోర్ట్ చేశారనమాట. తనకి ఇంట్రెస్ట్ ఉంది కదా, పంపించండి హైదరాబాద్, ఏ హాస్టల్ ఏం అక్కర్లేదు, మా ఇంట్లో ఉండి చదువుకుంటది అంటే, ఇంకా అప్పుడు ఎస్ అన్నారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయటము, NIFT నిఫ్ట్ కి ట్రై చేశాను, హిఫ్ట్ కి ట్రై చేశాను, HIFT హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఎంట్రన్స్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ నిఫ్ట్ అనమాట. అందులో నేను జాయిన్ అయ్యి అక్కడ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 3 years కోర్స్, అక్కడ చదువు పూర్తి చేశాను ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైనింగ్ అవ్వగానే నేను చదివింది ఫ్యాషన్ డిజైనింగ్, అంటే డిజైనింగ్ అవుట్ ఫిట్స్, అంటే బట్టలు అనేక రకాల డిజైన్స్ చేయటం. జాబ్ టెక్స్టైల్ డిజైనర్ గా వచ్చింది అక్కడ హైదరాబాద్ లో ఒక టెక్స్టైల్ కంపెనీలో, టెక్స్టైల్ డిజైనర్. అంటే మనం వేసుకునే ఈ డ్రెస్సెస్, ఈ ఫ్యాబ్రిక్స్ ని డిజైన్ చేయటం, ఆ క్లాత్ ని డిజైన్ చేయటం అనమాట. సో మేము చదివినప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అదొక సబ్జెక్ట్, టెక్స్టైల్ సైన్స్ అనేది అంత ఇంటెన్స్ గా ఏమి అంత మేము అదే అంత సబ్జెక్ట్ అంత డీప్ గా ఏం నేర్చుకోలేదు. కానీ ఇక్కడ వర్క్ చేయటం వల్ల వాళ్ళు మాకు చాలా ఇంటెన్స్ ట్రైనింగ్ ఇచ్చి మేము వీవింగ్ యూనిట్స్, స్పిన్నింగ్ యూనిట్స్ అన్నిటికి వెళ్ళి అసలు అది కంప్లీట్ ఆ సబ్జెక్ట్ ని నేర్చుకోవటం, దాన్ని డిజైన్ చేయటం, క్లాత్ అనాలిసిస్, అంటే ఒక ఫ్యాబ్రిక్ లో
ఎన్ని థ్రెడ్స్, వెర్టికల్, వార్ప్ అండ్ వెఫ్ట్ అంటారు, ఇలా అవన్నీ. అంటే ద క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ చాలా మనం ఈజీగా కనుక్కోవటానికి చాలా హెల్ప్ అయింది నాకు ఈ వర్క్ ఎక్స్పీరియన్స్. అంటే ప్యూర్ క్వాలిటీ, ఇమిటేషన్ క్వాలిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా. అలా వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ టెక్స్టైల్ డిజైనర్ చాలా ఈ కాంబినేషన్ నాకు హెల్ప్ అయినట్టు. ఫ్యాషన్ డిజైనింగ్ చదివి టెక్స్టైల్ డిజైనర్ గా నేను ఇందాక చెప్పినట్టు అప్పుడు 2007 లో ఇక్కడికి మూవ్ అయ్యాం అనమాట, యుఎస్. సో ఇక్కడికి మూవ్ అవ్వగానే అసలు అంటే బాబు, అప్పటికే బాబు ఉన్నాడు, 2.5 years old. ఇక్కడికి వచ్చాక మళ్ళీ పాప కూడా పుట్టింది. కొన్ని ఇయర్స్, ఈ 2007 నుంచి 2012 వరకు నేను ఏమి వర్క్ చేయలేదు. ఐ వాజ్ మోర్ లైక్ ఏ హౌస్ వైఫ్. అంటే ఈ కంట్రీకి మూవ్ అవ్వగానే తెలుసు కదా, ఇక్కడ అన్ని రోల్స్ మనమే ప్లే చేయాలి. ఎగ్జాక్ట్లీ, నేను ఆ క్వశ్చన్ కి వస్తాను మీ దగ్గరికి, అసలు ఎలాగా అని. హౌ అది నేను ఐ జస్ట్ అంటే ఆ ఫ్యూ ఇయర్స్ పిల్లలిద్దరితో ఐ జస్ట్ డెడికేటెడ్ మై టైం అలా వాళ్ళిద్దరిని చూసుకుంటూ. ఇంకా పిల్లలు, బాబు ఎలిమెంటరీ స్కూల్, పాప కూడా ప్రీ స్కూల్ స్టార్ట్ అయిందనగా నేను ఇంకా అప్పుడు ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు మై వర్క్ అన్నట్టు నాకున్న ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ కొత్త రెజ్యూమే తయారు చేసి ఐ స్టార్టెడ్ అప్లయింగ్ హియర్ అనమాట, లోకల్ గా. కాకపోతే ఏమైంది, పిల్లలు ఇది వచ్చాక ఇట్స్ లైక్ ఐ వాంట్ టు వర్క్, కానీ ప్రయారిటీస్ కొంచెం మారిపోయాయి. దూరంగా వెళ్ళి ట్రావెల్ చేయటం కష్టంగా, అండ్ లేట్ గా ఇంటికి రావటం, ఇలాంటి ఏమి ఉండకూడదు అనే ఇదితో ఉండాలి నేను. ఈ టెక్స్టైల్ డిజైనర్ గా ఆపర్చునిటీస్ అంటే మనకున్న ఎక్స్పీరియన్స్ కి ఈ ప్రొడక్షన్ యూనిట్స్ ఇవన్నీ కొంచెం దూరంగా లొకేట్ అయి ఉండాలన్నమాట. శాన్ ఫ్రాన్సిస్కో, సౌసలిటో అలాంటి చోట ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. నాకు ఐ వాజ్ నాట్ వెరీ కీన్ టు టేక్ అప్ అంత దూరం అయ్యి అనమాట. ఒక టైంలో అయితే నేను ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కి నాకు ఆపర్చునిటీ రావట్లేదు, నేను ఫీల్డ్ అంటే వేరే దాంట్లోకి వెళ్ళాలేమో, బికాస్ మా ఫ్యామిలీలో అందరు ఐటీ ఇందులో ఉన్నారు ఎక్కువగా. సో నేను కూడా ఏమైనా అలాగైనా అని చెప్పి ఒక టైంలో అనిపించింది అనమాట. అయితే ఎక్కువ సపోర్ట్ అంటే మా హస్బెండ్ అన్నారు ఏంటంటే, నువ్వు వేరే ఏ జాబ్ జాయిన్ అయినా ఒక 1 week లో వదిలేస్తావు, యూ వోంట్ ఎంజాయ్ దాట్, నువ్వు ఎంజాయ్ చేయవు, అది నీకు ఇంట్రెస్ట్ ఇదే ఫ్యాషన్ అనేది, నువ్వు దీంట్లోనే కంటిన్యూ అవ్వు అనేసి అప్పుడే చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ, వినయా నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, టాలెంట్ ఉంది, వై డోంట్ యూ స్టార్ట్ ఆన్ యువర్ ఓన్ అంటే అనేసి చాలా మోటివేట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. అలాగా అప్పుడు నేను ఓకే లెట్ మీ డూ ఇట్ అని డిసైడ్ అయ్యి కొంచెం హోంవర్క్ అంతా ఇక్కడ చేశాను. అంటే ఇక్కడ అసలు ఫ్యాషన్ బిజినెస్ ఎలా ఉంది, అలా నేను కొన్ని ఇక్కడ స్టోర్స్ కి వెళ్ళటం, వేరే వాళ్ళని మీట్ అవ్వటం. ఇక్కడ ఇండియన్ ఫ్యాషన్ బిజినెస్ మోస్ట్లీ ఇక్కడ మనం ఇక్కడ చూస్తే నేను చూసినప్పుడు ఎలా ఉందంటే, చాలా మంది ఇండియన్ హోల్సేల్ మార్కెట్ నుంచి తీసుకొచ్చి రీసేల్ చేయటము, అలాంటి బిజినెసెస్, అలాంటి స్టోర్స్ ఎక్కువ చూసాను. వెరీ ఫ్యూ విత్ లైక్ ఫార్మల్ ట్రైనింగ్ ఉండి వాళ్ళు చేయటము, అలా కొంతమంది ఉన్నారు, అది చూసాను. ఆ టైంలో ఇంకా నేను అనుకున్నాను ఓకే నేను చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయ్యి, చాలా ఎలా అంటే లిమిటెడ్ చిన్నగా బడ్జెట్ పెట్టుకున్నాను, చిన్న ఇన్వెంటరీ, జస్ట్ చీరలు, బ్లౌజెస్ డిజైన్ చేసి, అండ్ ఫస్ట్ కలెక్షన్ ఏంటంటే నా విభా లోగోనే ఒక థీమ్ గా తీసుకుని ఆ కలర్స్ తో ప్లే చేసి పింక్, వైట్, పర్పుల్ ఈ కాంబినేషన్స్ లో కలెక్షన్ తయారు చేసి క్లోజ్డ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీని ఇన్వైట్ చేసి లాంచ్ చేసి ఇంట్లో, అంటే విభా ఫస్ట్ స్టార్ట్ అయింది ఏంటంటే ఎలా అంటే యాజ్ ఎ హోమ్ స్టూడియో. ఇది 2012 June 7th లాంచ్ చేయటం జరిగింది. అలాగా అలా హోమ్ స్టూడియో ఒక 2 racks తో స్టార్ట్ చేసి డిజైన్స్ చేసి అలా ఇంకా ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకుని ఎవ్రీడే డిజైన్స్ పోస్ట్ చేయటము, అండ్ ఆ డిజైన్ గురించి మాట్లాడేదాన్ని, దాని వెనక ఏంటి అసలు ఒక ఇన్స్పిరేషన్ ఏంటి, ఒక థీమ్ ఏంటి, అది ఎలా క్రియేట్ చేశాను, దాని గురించి చెప్తూ మాట్లాడుతూ ఉంటే అది చాలా మందికి అది చాలా నచ్చింది, ఆ డిజైన్స్ నచ్చటము, అది నచ్చి
స్లోగా అది వర్డ్ ఆఫ్ మౌత్, ఫ్రెండ్స్ అందరూ కూడా యూనో వాళ్ళు కొనుక్కోవటం, వాళ్ళు వేరే ఫ్రెండ్స్ కి చెప్పటం, అలా బాగా ఎంకరేజ్. అండ్ లాట్ ఆఫ్ ఫస్ట్ 1 year ఈ బ్రాండ్ బిల్డింగ్ మీద కూడా చాలా ఫోకస్ చేసి, అంటే మనం ఈవెంట్స్ చేయటము, ఫ్యాషన్ షోస్ అలా పార్టిసిపేట్ చేసి, అంటే యాక్చువల్గా అవన్నీ మాట్లాడతాను మీతో. నేను ఇంకా అసలు ఇంపార్టెంట్ గా ఏంటంటే ఫస్ట్ థింగ్, నేను మీ హస్బెండ్ కి అండ్ ఎవరైతే మిమ్మల్ని మోటివేట్ చేసి ఈ ఫీల్డ్ లోనే ఉంచారో వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్స్ అన్నమాట. లేకపోతే ఇలాంటి ఫ్యాషన్ డిజైనర్ ఉండరు కదా. సో వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్ అండి, ఎందుకంటే మిమ్మల్ని వేరే ఫీల్డ్ కి వెళ్ళకుండా ఆపేసినందుకు. నాకు నేను రోజు చెప్తాను అది. అవునా? చాలా అది ఆ సపోర్ట్ లేకుండా ఉంటే అసలు కష్టం ఇది. అలా స్టార్ట్ చేశాను. అండ్ తర్వాత చాలా మంది మీకు తెలిసిందే, ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా చేసేదాన్ని అంటే ఓన్లీ బై అపాయింట్మెంట్స్ ఇచ్చేదాన్ని అందరికి. అపాయింట్మెంట్ బట్టి వాళ్ళు వచ్చి చూసుకుని అలా కొనుక్కుని అలా అయ్యేది. కాకపోతే ఇది కొన్ని రోజుల వరకు బాగానే జరిగింది. తర్వాత మనకి క్లయింటేల్ ఎక్కువ అవుతూ ఉన్నారు, యూనో ఈ ఇండియన్ క్లయింట్స్, అలాగే మనకి నాన్ ఇండియన్ క్లయింట్స్, ఇలా అందరూ ఎక్కువ వస్తూ ఉండటంతో ఇంటి దగ్గర నుంచి కొంచెం కష్టం అయ్యింది. అంటే డెఫినెట్లీ యూ విల్ మిస్ దట్ ప్రైవసీ, రైట్? అండ్ ప్రొఫెషనల్ అప్రోచ్ అవన్నీ. ఇంకా అప్పుడు ఇంకా 3 years అలా చేశాను. 2012 నుంచి 2015 వరకు ఇంటి దగ్గర నుంచి. ఇంకా 2015 లో ఇంకా మా హస్బెండ్ హీ సజెస్టెడ్, యూనో మనం బయటికి ఒక రీటైల్ స్పేస్ కింద ఒకటి తీసుకుందాము, అక్కడికి మూవ్ చేద్దాము అని చెప్పి. అలా 2015 సెప్టెంబర్ లో విభా ఒక బొటీక్ లాగా ఇంకా బయట స్పేస్ తీసుకుని, ఒకటేసారి నాకు 1000 square feet బొటిక్ యూనో స్పేస్ రాగానే ఐ వర్క్డ్ ఆన్ ఇంకా చాలా డిజైన్స్ యాడ్ చేసి, యూనో అన్ని కేటగిరీస్ లో డిఫరెంట్ స్టైల్స్ లో యాడ్ చేయటము, అండ్ కొన్ని యాక్సెసరీస్, జ్యువెలరీ, ఇలా అన్ని ఒకటే అండర్ వన్ రూఫ్ అన్ని దొరికేటట్టుగా ప్లాన్ చేసుకుని కొత్త కలెక్షన్స్ చేయటం. అండ్ చాలా ఫ్యాషన్ షోస్, ఈవెంట్స్, ఎక్స్పోస్, బ్రైడల్ ఎక్స్పోస్ ఇవన్నీ చేస్తూ ఇంకా అలా ఒక్కొక్క స్టెప్ కష్టపడుతూ పైకి. డెఫినెట్లీ, ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అందుకే మీరు ఇంత సక్సెస్ఫుల్ గా అండ్ ఎంత బెస్ట్ డిజైనర్ అని మీరు ఒక నేమ్ అయితే డెఫినెట్ గా క్రియేట్ చేసేసుకున్నారు. అండ్ ఆ కలెక్షన్స్ చూస్తేనే అర్థమైపోతుంది. నాకైతే పర్సనల్ గా తెలుసు, ఎందుకంటే నేను ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి మీ పేజ్ ని. మరి ఇంకా మన వ్యూవర్స్ కి, లిసనర్స్ కూడా మనం ఏంటంటే మన ఏవి రూపంలో ఒక్కసారి వాళ్ళకి మన విభా గురించి చెప్పేద్దాము. ఒకసారి మన ఏవి చూసేద్దామండి. తప్పకుండా. వెల్కమ్ బ్యాక్ టు రేడియో వాణి, ఇది తెలుగు వారి తీయని మాట. మీతో ఉంది ఎవర్ స్మైలింగ్, చార్మింగ్ అండ్ మధురమైన మాటలతో వచ్చేసింది మీ ఆర్జే మను, ఈ ఫేవరెట్ షో మన ఊరి ప్రతిభ అండ్ వే టాలెంట్ లీవ్స్. అండ్ ఇప్పుడైతే మనము విభా డిజైన్స్ గురించి లైక్ చిన్న ఏవి చూసేసాము, అండ్ మీకు కూడా ఐడియా వచ్చేసింది ఎలాంటి కలెక్షన్స్ ఉండబోతున్నాయని. సో మనమైతే ఇప్పుడు ఇంకా మరిన్ని విషయాలు మన వినయ గారిని అడిగి తెలుసుకుందాం. సో ఓవర్ టు యూ వినయ గారు. ఎస్ మాన్సా.
యా సో నాకు తెలిసి విభా డిజైన్స్ అనేవి ఇప్పటి వరకు మీరు చెప్పిన ఐ మీన్ లైక్ ఇప్పుడు చెప్పింది చూస్తే లైక్ నాకు తెలిసి బెస్ట్ ఇండియన్ డిజైన్ బొటిక్ అని అర్థమైపోయింది నాకు. సో ఏంటంటే ఇప్పుడు మామూలుగా యూజువల్ గా వేరే క్లోతింగ్స్ కానీ బ్రాండ్స్ కానీ లేకపోతే వేరే డిజైన్స్ ఉంటాయి కదా, సో దానికి దీనికి లైక్ మన విభాలో ప్రత్యేకత ఏంటి అంటే డిఫరెన్స్ ఆర్ లైక్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆర్ లైక్ ఏమంటారు అంటే విభా డిజైన్స్ లో లైక్ ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇది నేను ఈ డిజైన్స్ అన్ని చేసేటప్పుడు నేను చెప్పాను కదా, ఇండియన్ ఎథనిక్ వేర్, కంటెంపరీ వేర్, బ్రైడల్ వేర్ అన్ని స్టైల్స్ ఉంటాయి. ప్రతి డిజైన్స్ ఒక కలెక్షన్ చేసే ముందు ఒక ఇన్స్పిరేషన్, ఒక థీమ్ అనేది నేను తయారు చేసుకుంటాను. అంటే మనం ఒక థీమ్లో ఏంటి ఈ కలెక్షన్ చేసే ముందు దీనికి ఒక ఇన్స్పిరేషన్ ఎలాంటిది అని తీసుకుని ఒక మూడ్ బోర్డ్ క్రియేట్ చేసుకుని దాని ప్రకారం చేస్తాను. ప్రత్యేకత అనగానే ఇప్పుడు విభాకి నేను ఎలా చెప్పచ్చు అంటే, నాకు మన ఇండియాలో లైక్ యూనో మనం వెరీ రిచ్ ఆఫ్ ఆల్, ఒక ప్రతి స్టేట్ కి ఒక్కొక్క టెక్స్టైల్ యూనో ఒక స్పెషాలిటీ ఆఫ్ టెక్స్టైల్ ఉంటుంది. లైక్ మీరు మన తెలంగాణ పోచంపల్లి ఇక్కత్, అలాగే మహారాష్ట్ర పైతాని, గుజరాత్ బాందిని, మనకి కాంజీవరంస్ తమిళనాడు, ఇంకా చాలా అస్సాం మూగా సిల్క్, ఇంకా ప్రతి ఒక్క స్టేట్ కి తీసుకుంటే ప్రతి ఒక్క టెక్స్టైల్ లో చాలా ఉన్నాయి మనకి ఎవ్రీ స్టేట్ లో ఈ టెక్స్టైల్స్. అలాగే మనకి మన ఇండియన్ యాన్షియంట్ ఆర్ట్ లైక్ కలంకారీ, మధుబని, వర్లి, పట్టచిత్ర ఇలాంటి యాన్షియంట్ ఆర్ట్స్ కూడా మనకి చాలా ఉన్నాయి అన్నమాట. అండ్ ఎంబ్రాయిడరీకి వస్తే మీకు జర్దోజీ వర్క్, గోటాపట్టి వర్క్, కట్దానా వర్క్, చాలా అబాలా వర్క్, మిర్రర్ వర్క్, బంజారన్ వర్క్, ఇలా మీకు ఏంటంటే ఒక టెక్స్టైల్, ఒక ఎంబ్రాయిడరీ, ఒక యాన్షియంట్ ఆర్ట్, ఇలా మన ఇండియన్ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. నేను వాట్ ఐ డూ ఇస్ లైక్ నాకు ఇష్టమైంది ఏంటంటే ఒక కలెక్షన్ చేసేటప్పుడు ఈ ప్రతి దాన్ని ఇన్కార్పొరేట్ చేసి ఇంటర్ప్లే చేసేటట్టు ఆ ప్రత్యేకత, అంటే మీకు ఆ ఫ్యూజన్ స్టైల్స్ లో అయినా ఈ ఎథ్నిక్ వేర్ వాట్ ఎవర్ ఇందులో అది కనపడేటట్టుగా నేను చూసుకుంటాను. అలాగే కలర్ బ్లాకింగ్, కలర్స్ వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆఫ్ కోర్స్ మనం ద క్వాలిటీ, ఫినిషింగ్, ఫిట్టింగ్ ఇవన్నీ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మెయిన్ మన ఇండియాలో ఉన్న ఈ టెక్స్టైల్స్ కి నా కలెక్షన్స్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఒక సిగ్నేచర్ కలెక్షన్ కింద ట్రై చేస్తూ ఉంటాను ఎవ్రీ టైమ్. అది మీరు చెప్తుంటే ఇన్ని కలెక్షన్స్ నేను ఇంకా ఇప్పటి వరకు నాకు చాలా తెలుసు అనుకున్నాను, కానీ నాకు చాలా తెలీదు. నేను కూడా అన్ని చెప్పట్లేదు, నేను అన్ని చెప్పట్లేదు అంటే ఎందుకంటే అందులోకి వెళ్ళానంటే ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్. ఇంకా ఒక్కొక్క ఫ్యాబ్రిక్ టెక్స్టైల్ గురించి, ఆ వర్క్ గురించి అది చాలా డీప్ గా వెళ్ళిపోతుంది, అంటే బాగుంటుంది దాని గురించి మాట్లాడటము. కాబట్టి నేను కొంచెం మన టైం లిమిట్ అది కాబట్టి కొంచెం అన్ని బ్రీఫ్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. బట్ అలా ఒకదానికి ప్రతి దానికి ఆలోచించుకుని ప్లాన్ చేసుకుని అది మన స్టైల్, ఆ సిగ్నేచర్ స్టైల్ కనపడేటట్టు నేను ఎవ్రీ కలెక్షన్ లో ట్రై చేస్తాను. అలా చేస్తాను. సిగ్నేచర్ కలెక్షన్స్ అండ్ అలాగే కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉంటాయి. నేనైతే ఫాలో చేస్తాను కాబట్టి నేను చూస్తూ ఉంటాను, నాకైతే సూపర్ గా నచ్చేస్తాయి. అండ్ నేనైతే రెడీగా ఉన్నాను ఆర్డర్ ప్లేస్ చేయడానికి. కొత్త ఇప్పుడు మీరు కొత్తవి ఏవో చెప్పారు, ఏంటంటే నాకు అవి లేవన్నమాట. ఇవి కూడా ఉన్నాయని ఇప్పుడే ఐడియా వచ్చింది. అసలే మనం క్లాతింగ్ అంటే ఫుల్ అంటే ఎక్కువ ఏమంటారు, నేను చాలా అట్రాక్ట్ అయిపోతాను దీని గురించి. ఎక్కువ స్పెండ్ చేయను కానీ బట్ ఇంకా ఆడవాళ్ళం కదండి, డెఫినెట్ గా ఎన్నున్నా సరిపోవు మనకి. అవును అదే కదా, బీరువాలు నిండిపోతున్నాయి అంటారు కానీ బట్ స్టిల్ అయినా సరే ఏమొస్తాయా అని. అవును. సో అందుకే మీరు ఇన్ని పేర్లు చెప్తుంటే నా దగ్గర కొన్నే ఉన్నాయి, ఇంకా చాలా కావాలి కలెక్షన్స్ అని ఇప్పుడే అనుకుంటున్నా. ఓకే. అండ్ మీరు ఇన్ని చెప్పేశారు. అసలు ఏంటంటే ఇప్పుడు మీరు విభా డిజైన్ స్టార్ట్ చేశారు అండ్ చాలా ఫ్యాషన్ షోస్ కొన్ని చేశారు అన్నాను. కానీ నాకైతే ఇంకొక యూనిక్నెస్ అయితే తెలుసు. ఎందుకంటే మీరు విభా డిజైన్స్ స్టార్ట్ చేయడమే కాదు, అండ్ మీరు కొన్ని స్పెషల్ గా స్పాన్సర్షిప్స్ చేశారు. లైక్
నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కానీ లైక్ అలా డిఫరెంట్ గా, సో దాని గురించి మీ మాటల్లో చెప్పండి. యా అంటే ఇది నాకు మామూలుగానే మన ఈ ఇండియన్ ఆర్ట్ ఫార్మ్స్ అంటే మన భారతదేశ ఈ కళలు లైక్ డాన్స్, సంగీతము, ఈ లిటరేచర్ సాహిత్యము వీటన్నిటి మీద ఎక్కువ గౌరవం అండ్ ప్రేమ, చాలా ఇష్టం అన్నమాట. ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువ ఛాన్స్ వచ్చేది అవి అటెండ్ అవటం, మనం పర్ఫామ్ చేసే వాళ్ళు అంటే వెళ్ళటము, అటెండ్ అవ్వటము, వాటి గురించి ఎక్కువ ఫాలో అవ్వటము, అవన్నీ బాగా ఎప్పుడు ఇంట్రెస్ట్ అదే దాని మీద. ఇంక ఇక్కడికి మూవ్ అయ్యాక నేను ఫస్ట్ అనుకున్నా అవన్నీ చాలా మిస్ అవుతాను, ఇక్కడికి మూవ్ అయిపోయాం కదా అనుకున్నాం. కానీ కాలిఫోర్నియా బే ఏరియాలో నేను ఏది మిస్ అవ్వట్లేదు. అంటే మనకి చాలా మంచి మంచి మ్యూజిక్ కాన్సర్ట్స్ జరుగుతాయి. అలాగే ఈ డాన్స్ అకాడమీస్ వాళ్ళ ఈవెంట్స్ కూడా, యాన్యువల్ ఈవెంట్స్ అనివ్వండి, ఏవనివ్వండి, చాలా, అలాగే సంగీతం, మ్యూజిక్ కి రిలేటెడ్, సాహిత్యానికి రిలేటెడ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ కదా. నాకు ఎస్పెషల్లీ సంగీతం పాడటం రాదు, కానీ ఎవరైనా పాడుతుంటే అలాంటి ట్రై చేయొద్దు కానీ బాగా ఇష్టంగా మ్యూజిక్ వింటాను. ఎవరైనా పాడుతున్నా చాలా అప్రిషియేట్, అలా నేను లీనం అయిపోతూ ఉంటాను అన్నమాట. సో ఇవన్నీ ఇంట్రెస్ట్ తో ఇలాంటి ఈవెంట్స్ ఏం జరుగుతున్నా దాని మీద ఉన్న గౌరవం, రెస్పెక్ట్ అండ్ ప్రేమ ఇదితో ఎవరైనా మన అప్రోచ్ అవగానే నేను కంపల్సరీగా చాలా వరకు మనం దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాను. అంటే అన్ని చేయలేము, ప్రతిసారి చేయలేము, బట్ చాలా వరకు చేశాను అవి. ఇంకా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అది అంటే అది డిఫరెంట్ మనసు. అది ఏంటంటే అది మోర్ దాన్ విభా కన్నా అది నాకు పర్సనల్ గా ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను, గివింగ్ బ్యాక్ టు కమ్యూనిటీ. అంటే ఇప్పుడు మనం ఉమెన్ డెవలప్మెంట్, చాలా ఆర్గనైజేషన్స్ లైక్ ఉమెన్ డెవలప్మెంట్ కి ఆర్ అండర్ ప్రివిలేజ్డ్ కిడ్స్ ఎడ్యుకేషన్ ఆర్ హెల్త్, ఇలాంటి వాటికి వాళ్ళు చాలా చేస్తూ ఉంటారు. మనం డైరెక్ట్ గా వెళ్ళి చేయలేనప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారు కదా, వీళ్ళకి నేను సపోర్ట్ చేస్తే ఇట్ విల్ రీచ్ ద అంటే ఆ కాజ్ కి అది అవుతుంది. కాబట్టి నేను చాలా ఆర్గనైజేషన్స్ కి చేశాను, అది చేస్తూ ఉంటాను కూడా. అది అంటే ఇట్ గివ్స్ మీ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అది వెరీ నైస్ ఆఫ్ యూ అండి, వెరీ నైస్ ఆఫ్ యూ. ఏంటంటే ఒకవైపు ఇలా చేస్తూ అండ్ ఒక మంచి కాజ్ కూడా ఇలా హెల్ప్ చేయడం అనేది, అంటే ఒక మంచి హార్టెడ్ పర్సన్ అని అర్థమైపోయింది నాకు. మీరు అందంగా ఉండడమే కాదు, మీ హార్ట్ కూడా అందంగా ఉంది. థ్యాంక్ యూ. నేను ఉబ్బిపోతున్నాను నీ కాంప్లిమెంట్స్ కి. అవునా? లేదండి, నిజం చెప్పాను, మీరు తీసేసుకోండి వెంటనే. యాక్చువల్గా మీరు ఏంటంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ కి అండ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ కి మీరు అన్ని స్పాన్సర్ చేస్తున్నా అంటే నేను ఇప్పుడే అడగబోదాం అనుకుంటున్నా తెలుసా. ఒక పాట పాడొచ్చు కదండి, మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఒక పాట పాడండి అందం అనుకున్నా. వద్దు మాన్సా, అలాంటి సాహసాలు చెయ్యొద్దా నేను, అంతే అంటారా? నెక్స్ట్ టైం అయితే ఇన్ పర్సన్ గా కలిసి మేబీ పాడించుకుంటానండి డెఫినెట్. నువ్వు బాగా పాడతావు మాన్సా, నువ్వు చాలా బాగా పాడతావు. పాడతానంటే ఇప్పుడు నేను హ్యాపీగా. అయ్యో ఇప్పుడు వద్దులేండి, ఇప్పుడు నేను కూడా అంటే ఇప్పుడు లైవ్ కదా, సో మేబీ రేడియోలో అయితే బాగా పాడగలుగుతా చూసి, కాబట్టి ఇప్పుడు లైవ్ కాబట్టి జనాలు పాపం చూసే వాళ్ళు కూడా భయపడతారు, వెళ్ళిపోతారేమో లైవ్ నుంచి. సో ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ టైం డెఫినెట్ గా మీకు ఇన్ పర్సన్ కలిసి ఎలాగో నేను వద్దాం అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా అప్పుడు వచ్చినప్పుడు తప్పకుండా పాడి వినిపిస్తాను. అండ్ ఓకే అండి. అండ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్ మీ హస్బెండ్ అని చెప్పారు. సో ఒక పర్సన్ తోనే ఇప్పుడు మీరు ఇండియాలో కూడా లైక్ మనకి బొటిక్ ఉందన్నారు కదా, మన విభా డిజైన్స్ అనేది మన ఇండియాలో కూడా ఉందా ప్రొడక్షన్ హౌస్? ఇండియాలో మెయిన్ ప్రొడక్షన్ యూనిట్ మానస. అంటే నేను ఇక్కడ ఉంటాను కాబట్టి అక్కడ బొటిక్ అనేది అలా ఓపెన్ చేయలేదు, కానీ మొత్తం ప్రొడక్షన్ అంటే మనం ఇప్పుడు నాకు కావాల్సిన డిజైన్స్ అన్ని అక్కడ తయారవుతాయి. కానీ అక్కడ చాలా కస్టమ్ ఆర్డర్స్ తీసుకుని చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ
మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి చెప్పటం, వెడ్డింగ్ బ్రైడల్ ఆర్డర్స్, కస్టమ్ ఆర్డర్స్ అలా ఆర్డర్ కింద తీసుకుని చేసిస్తాను. బట్ ఇప్పుడు ఇక్కడ బొటిక్ లో మీకు ఇలా దొరుకుతున్నట్టుగా అక్కడ ఇంకా సెటప్ చేయలేదు. అక్కడ ఏంటంటే ఆ ప్రొడక్షన్ అది అంతా అంటే ఇనిషియల్ గా కొంచెం టైం పట్టింది ఆ ప్రాసెస్ అంతా సెట్ చేయడానికి. ఎందుకంటే ఇట్ ఈస్ లిటిల్ మోర్ ఛాలెంజింగ్ ఫర్ మీ. నేను ఇక్కడ ఉంటాను, మొత్తం ప్రొడక్షన్ అక్కడ, మనకు కావాల్సినట్టు మన ఈ డిజైన్స్ అక్కడ ఎగ్జాక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి తయారు అవ్వాలి అంటే చాలా అది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ లో అంతా అన్ని స్టెప్స్ లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటది. చాలా జాగ్రత్తగా చేయాలి. ఇనిషియల్ గా ఫస్ట్ విభా లాంచ్ చేయగానే ఒక 6 months నాకు టైం పట్టింది దాన్ని ఒక సిస్టమ్ అంతా ఆర్డర్ చేయటానికి. ఎలాగా నేను చెప్పేదంటే అక్కడ వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు నేను ఈ ఫ్యాషన్ డిజైనింగ్ చదివేనని మొత్తం ఆ టెర్మినాలజీ వాడేలేను. అక్కడ అర్థమయ్యేటట్టు చెప్పి నేను చేయించుకోగలగాలి. అలా అక్కడ సెట్ చేయటం. అండ్ ఎస్పెషల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ అంటే మా అక్క, నేను చెప్పాను కదా హైదరాబాద్ లో సిస్టర్ ఉంటారని, తన మీరే చెప్పేస్తున్నారు చెప్పండి. తన అండ్ మా ఆడబొడ్చు అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. యాక్చువల్లీ తన నేను ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్మేట్స్ అన్నమాట. ఒకటే కాలేజ్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చదివాం. సో తన హైదరాబాద్ లోనే ఉంటది. సో వీళ్ళిద్దరూ అక్కడ కొంచెం ప్రొడక్షన్ టీమ్ ని కూడా మేనేజ్ చేసేటట్టు, అంటే ఎవరో ఒకళ్ళు ఉండి కొంచెం చూసుకోవాలి కదా, సూపర్ చేయాలి కదా. వీళ్ళిద్దరి హెల్ప్ కూడా, వీళ్ళ సపోర్ట్ కూడా నాకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ ఉంది. వాళ్ళ సపోర్ట్ అండ్ ఎస్పెషల్లీ ప్రొడక్షన్ టీము చాలా డెడికేటెడ్ టీము వాళ్ళందరూ. 2012 లో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు కూడా అందరూ అలాగే ఉన్నారు. ఒక ఫ్యామిలీ లాగా, విభా ఫ్యామిలీ లాగా బాగా మనకి చాలా సపోర్ట్ టీము. అంటే మనం ఎంత క్రియేటివ్ గా నేను డిజైన్స్ ఇచ్చి చెప్పినా అది యాక్చువల్ గా మనకి ఎగ్జిక్యూట్ చేసి అది తయారవ్వాలంటే వాళ్ళది మెయిన్. అలా నాకు ఆ సపోర్ట్, అది నన్ను బాగా అర్థం చేసుకుని వాళ్ళని నేను అర్థం చేసుకుని చాలా బాగా ఇప్పుడు చాలా సిస్టమ్ అంతా చాలా స్మూత్ గా సెట్ అయిపోయింది. వెరీ నైస్, వెరీ నైస్. అవునండి, మనకైతే అలా ఒకళ్ళు ఉంటే ఇంకేంటంటే మనకి ఇంకా కొత్త కొత్త థాట్స్ అండ్ ఇంకా ఏం ట్రెండ్స్ ఉన్నాయి అని చెప్పి కొత్త ట్రెండ్స్ ఫాలో అవడము అలాగా డెఫినెట్ గా. అందుకే నేను ఐ మీన్ లైక్ మీరైతే బాగా ట్రెండ్ అయితే సెట్ చేస్తారండి మీ డిజైన్స్ లో. ఎందుకంటే చాలా రకాలు, అంటే ఒకటే కాదు, లైక్ ఓన్లీ ఇప్పుడు కొంతమంది లాంగ్ ఫ్రాక్స్ కి కొంచెం ప్రత్యేకత అని చెప్పి లైక్ క్రాప్ టాప్స్ అలా కాకుండా లైక్ యూ టచ్ ఎవ్రీథింగ్, ఆల్ ద ఎలిమెంట్స్ అనేవి. సో అదైతే నేను చూసాను మీ కలెక్షన్స్ అవన్నీ. అప్పుడు అంటే ఐ ఫీల్ దట్ మీ ప్యాషన్ టువర్డ్స్ దట్ అవన్నీ తెలిసిపోతాయి, మీ వర్క్ లో తెలిసిపోతాయి అన్నమాట. మీ ప్యాషన్ ఏంటి అనేది, మీ ప్రేమ ఎంత ఉంది అనేది మీ డిజైన్స్ లో తెలిసిపోతూ ఉంటాయి. అండ్ నాకు తెలిసి ఇప్పుడు మనము ఏంటంటే ఇంకా నాకైతే ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. కానీ మన వ్యూవర్స్ కోసము, మన లిసనర్స్ కోసం అయితే డెఫినెట్ గా, మన వ్యూవర్స్ కోసం ప్రత్యేకంగా, ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అసలు విభా కలెక్షన్స్ లో ఏం ఉంటాయి, ఎలాంటి ఉండబోతున్నాయి అని చెప్పేసి. మనమైతే ఒకసారి మీరు మన కలెక్షన్స్ లో ఏమేమి ఉండబోతున్నాయో, ఐ మీన్ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో మన దగ్గర, అండ్ అలాగే మీరు అలా చెప్తూ అండ్ ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు విభా నుంచి అనేది కూడా మనం చూస్తూ ఒక్కొక్క కలెక్షన్ అలా మాట్లాడుకుంటూ ఉందాం సరదాగా. సో అప్పుడు మన జనాలు కూడా ఎంటర్టైన్ అవుతారు. సో ఈ లోపు అయితే మీరు సెటప్ చేసేసుకొని ఉంచండి. సో నేను ఒక క్విక్ అనౌన్స్మెంట్ చేసేసి వచ్చేస్తాను. తప్పకుండా. కలెక్షన్స్ చూడడానికి నేనైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను అనమాట విభా డిజైన్స్ చూడడానికి. ఎందుకంటే చాలా యూనిక్ డిజైన్స్ ఉండబోతున్నాయి. అండ్ అలాగే ఆవిడ ఎంత కష్టపడి అండ్ ఎలాగా ఆ డిజైనింగ్ అనేవి చేశారనేది మనము అన్ని చూద్దాం ఇప్పుడు. అండ్ సేమ్ టైం మీరు ఒకవేళ ఇంకా ఏమైనా వివరాలు కానీ, అంటే మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఆర్ మీకు ఏదైనా నచ్చినవి ఉంటే కనుక డెఫినెట్ గా మీరు కాల్ చేయొచ్చు. మాకు కాల్ చేసి మీరు వివరాలు మా వినియోగదారుతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు అనమాట. సో మీరు యుఎస్ నుంచి కాల్ చేసిన వారైతే 6786660093, అలాగే ఇండియా నుంచి కాల్ చేసిన వారైతే 9014354401 కి మీరు కాల్ చేయొచ్చు. ఆర్ మీరు స్కైప్ నుంచి కూడా కాల్ చేయొచ్చండి, రేడియో వాణి అనేది. సో రేడియో వాణి నుంచి కూడా మీరు
కాల్ చేయొచ్చు. యాప్ నుంచి కూడా మీరు కాల్ చేయొచ్చు అనమాట. సో దానికోసం ఏంటంటే మీరు రేడియో వాణి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో iOS యూజర్స్ అయితే యాప్ స్టోర్ నుంచి, అలాగే ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ప్లే స్టోర్ నుంచి. సో వెంటనే డౌన్లోడ్ చేసేసుకోండి మా రేడియో వాణి యాప్ని. అండ్ ఎంచక్క ఇలాంటి లైవ్ షోస్ అండ్ లైవ్ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి, అన్ని వినొచ్చు అండ్ ఎంటర్టైన్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఐ థింక్ 3 weeks నుంచి కదా. సో 3 weeks నుంచి మనం కాంటెస్ట్ సారీ డ్రేపింగ్ కాంటెస్ట్ అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సో దాని విన్నర్స్ కూడా ఈ రోజు అనౌన్స్ చేయబోతున్నాం అనమాట, ఎవరెవరు విన్ అయ్యారని చెప్పి. సో మనం 3 winners అయితే ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాము. సో మన వినయ గారు ఆల్రెడీ సెలెక్ట్ చేశారు. దాని గురించి కూడా వాళ్ళు ఎవరైతే విన్ అయ్యారో మనం వాళ్ళ ఏవీని ప్లే చేస్తాము, వాళ్ళ వీడియో క్లిప్ ని, అండ్ అలాగే వాడిని విన్నర్స్ గా అనౌన్స్ చేస్తాము. అండ్ పర్టికులర్ గా మనం వాళ్ళు మన విభా డిజైన్స్ నుంచి గిఫ్ట్ వోచర్ అయితే గెలుచుకోబోతున్నారు. సో దాని గురించి అయితే మనం మాట్లాడేసుకుందాం. అండ్ విన్నర్స్ గురించి కూడా వినయ గారు చెప్పడానికి ఆవిడైతే సిద్ధంగా ఉన్నారు. సో మనకి 3 winners అనేది మనం సెలెక్ట్ చేసాము. ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్ అండ్ థర్డ్ విన్నర్. అండ్ 3 winners కి మనమైతే విభా డిజైన్స్ నుంచి గిఫ్ట్ వాచెస్ ఇస్తున్నాం అనమాట. సో వినయ గారు ఆల్రెడీ రెడీ అయిపోయారు మనకి బ్యూటిఫుల్ డిజైన్స్ చూపించడానికి. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అనమాట, ఎందుకంటే చూడండి అసలు ఆ కలర్స్ అవన్నీ. సో నేనైతే రెడీగా ఉన్నాను. సో వినయ గారు, వీఆర్ వెయిటింగ్. నేనే కాదు, యాక్చువల్ గా వ్యూవర్స్ కూడా ఎలాంటి డిజైన్స్ చూపించబోతున్నారు అని చెప్పి, కొత్త డిజైన్స్. అండ్ అలాగే ఇప్పుడు అసలే ఫెస్టివల్ వస్తుంది కదా, సో చాలా మంది రెడీగా ఉన్నారు. అండ్ వెడ్డింగ్స్ వస్తున్నాయి, పెళ్లికి సంబంధించి కూడా. సో వాటి గురించి కూడా ఐ మీన్ లైక్ మన కలెక్షన్స్ చూస్తే డెఫినెట్ గా వెంటనే వచ్చేస్తారేమో ఇప్పుడే. యా, నేను మీరు అడిగినట్టుగా అంటే అన్ని డిజైన్స్ చూపించలేను, కొన్ని మీకు ఐడియా వస్తుంది ఎలాంటి అనేది మీరు చూడొచ్చు. దాని ప్రకారం మీరు కస్టమ్ ఆర్డర్స్ ప్లే చేయొచ్చు. ఇక్కడే యుఎస్ లో ఉంటే గనక కాలిఫోర్నియాలో మీరు బొటిక్ కూడా వచ్చి కొనుక్కోవచ్చు. నేను క్విక్ గా చూపిస్తాను మాన్సా. యా షూర్ అండి, షూర్. నేను ఎక్సైటెడ్. యా, ఇది ఒక బ్రైడల్ లెహంగా. ఓకే, ఇప్పుడు రిసెప్షన్ కొంచెం ఏంటంటే కెమెరా కొంచెం దూరంగా పెట్టమనండి, సో దట్ మనకి లాంగ్ వ్యూ లో కూడా బాగా. ఎస్, యా మేఘన. సో మీరు ఇది చూస్తే ఇదంతా మంచి పీచ్ కలర్ నెట్ లెహంగా. యా చాలా బాగుంది. ఈ వర్క్ అంతా కడ్దానా వర్క్ అంటే మనం ఒక బీడ్ అండ్ స్టోన్ ని ఒక పర్టికులర్ యాంగిల్స్ లో కట్ చేసి దీంట్లో మనం అలా పొదుగుతాం అనమాట, అంతా చేస్తాం వర్క్. సో మీకు అది చాలా బ్లింగ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంతా బాగా వస్తుంది. ఫుల్ హెవీగా అసలు చాలా బాగుంది. ఆ పక్కన డోరీస్ అయితే అబ్బా చాలా బాగున్నాయి. అవి కూడా కష్టం అండి. యా, ఇవంతా హ్యాండ్ మేడ్ ఈ లట్కన్స్. ఇప్పుడు ఇలా ఫ్యాన్సీగా పెద్దగా అట్రాక్టివ్ గా ఇదంతా ఫ్యాషన్ ఉంది. ఇది ఫుల్ వర్క్ అంతా ఫ్రంట్ బ్యాక్ అంతా మీకు. ఓకే, ఆల్ ఓవర్. అండ్ 2 layers ఉన్నాయి కదండి, అంటే పై లేయర్ నెట్ కాబట్టి సో అట్లా డిజైన్ చేసినట్టు ఉన్నారు దానిపైన. కానీ చాలా కష్టం కదండి ఆ నెట్ పైన అంత వర్క్. యా, ఇదంతా నెట్. అండ్ మీకు ఏంటంటే 2 layers అంటే లోపల దాన్ని లైనింగ్ లేయర్స్ అండ్ ఆ ఫ్లేర్ రావటానికి మనము కిందంతా ఈ క్యాన్ అవన్నీ అనమాట. ఈ లెంత్ నుంచి మీకు ఆ క్యాన్ వస్తుంది. ఆ ఫుల్ ఫ్లేర్ మీరు వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. దుపట్టా కూడా చాలా బాగుంది. ఇదంతా మీకు వర్క్ కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. అలాగే ఇంకా కొంచెం సింపుల్ గా ఇది కూడా ఎంబ్రాయిడర్డ్ లెహంగా, ఎంబ్రాయిడర్డ్ దుపట్టా, జర్దోజీ వర్క్ అంతా వచ్చి ఇక్కడ కూడా మీకు చూస్తే మీకు జరీ వర్క్ అంతా. అండ్ యా, థ్రెడ్ వర్క్ కూడా వాడాము ఒక్కొక్క మోటివ్స్ లో. ఇదంతా మగ్గం మీద వర్క్ జరుగుతుంది. సో ఇది కూడా మగ్గం వర్క్ అండి ఇది. యా, మీకు ఒక్కొక్కసారి మేము అదర్ ఆప్షన్ కూడా ఉంటది బ్లౌజ్ కి. కొంతమంది ఏంటంటే స్లీవ్లెస్ కావాలి అంటారు, అలాంటి కొన్ని ఆప్షన్స్. లేకుంటే ఈవెన్ దుపట్టాస్ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఇంకో కలర్ ఉంది కదా, ఈ కలర్ కూడా ఆప్షన్ ఉంచుతాం అనమాట. కొంతమంది క్లయింట్స్ అలా కూడా ప్రిఫర్ చేస్తారు. వీ కెన్ సజెస్ట్ టేస్ట్ కి తగ్గట్టుగా.
మీరు చూస్తే ఇక్కడ కూడా ఇది కూడా బ్యూటిఫుల్ మౌ కలర్ లెహెంగా. ఇదంతా పర్పుల్ సిల్వర్ పర్పుల్ జరీ అండి అది. ఏంటి అబ్బా మానస? పర్పుల్ అండి అది, పర్పుల్ కలరా లేకపోతే అంటే ఇది మౌ కలర్ అంటారు. ఓకే చాలా ఓకే. బ్యూటిఫుల్ కలర్ వావ్, ఇది. సూపర్ గా అంతా ఉందండి. ఆ కింద ఆ, వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు. ఎంత అంతా హెవీ. సిల్వర్ జరీ. ఇదంతా సిల్వర్ జరీ, దీని మీద కూడా ప్రీషియస్ స్టోన్ వర్క్ అంతా. ద డీటైలింగ్ మీరు చూస్తే మీకు చాలా బాగా అనిపిస్తది. ఇదంతా గ్రాండ్ గా కనిపిస్తది. అవును. ఇంకా యా యాక్చువల్ గా జ్యువెలరీ కూడా వేసుకోవక్కర్లేదు అనుకుంటా. ఆ నెక్ కూడా మొత్తం అసలు జ్యువెలరీ లాగా ఉంది. యా ఇలా హెవీగా ఉన్నప్పుడు మీరు మినిమల్ జ్యువెలరీ పెట్టచ్చు, మరి ఎక్కువ మ్మ్. పెట్టకుండా మంచి. అవునవును, అబ్బా చాలా బాగుందండి. యా వెరీ ఇంకా బ్యూటిఫుల్. ఇక్కడ మీకు ఇది ఏంటంటే గౌన్ స్టైల్, ఫ్లోర్ లెంత్ గౌన్. ఇది గ్రే అవునవును. కలర్ నెట్ లో, ఇదంతా ఫుల్ ఫ్లోర్ లెంత్. లోపల ట్యూబ్ స్టైల్ బ్లౌజ్ వచ్చి మీకు ఇదంతా మంచి పర్ల్ వర్క్, పర్ల్ ఎంబ్రాయిడరీ. ఈ గ్రే కలర్ కూడా చాలా సార్లు ఇలాంటి కలర్స్ ఫ్యాబ్రిక్స్ మనం ఏం చేస్తామంటే కొన్ని అన్యూజువల్ కలర్స్ వైట్ కలర్ నెట్ కొని డై చేపిస్తాం సెపరేట్ గా మనకి కావాల్సిన ఓకే. కలర్ లో. యా అలా డై చేపించిన కలర్ ఇది. మీరు చూస్తే మొత్తం పర్ల్ ఎంబ్రాయిడరీ కింద మళ్ళీ మీకు ఒక లేయర్ లో మంచిగా ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్, ఎంబోస్డ్ ఫ్లవర్స్ ఇలాగా. కింద చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే మామూలుగా రెగ్యులర్ గా కాకుండా ఆ ఫ్లవర్ తో బార్డర్ అనేది చాలా బాగుంది. యా చాలా వెరీ బ్యూటిఫుల్. వేసుకుంటే కూడా మీరు ఇలా ట్వోర్ల్ అవుతే అది చాలా మంచి ఫ్లేర్ వస్తుంది అనమాట. చాలా ఓకే. బాగుంటాయి ఇవన్నీ ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ లేకుంటే ఎనీ కైండ్ ఆఫ్ పార్టీస్, స్పెషల్ ఒకేషన్స్ అన్నిటికి కూడా బాగా సూట్ అవుతుంది. అండ్ ఇప్పుడు అండ్ ఒకవేళ ఇప్పుడు సైజెస్ కావాలనుకోండి, మీరు ఆ సైజు కూడా చేసిస్తారా ఎవరికైనా యా ఇప్పుడు? అంటే అంటే యా స్టాండర్డ్ సైజ్ మెజర్మెంట్స్ లో చేస్తాను నేను, బట్ కస్టమ్ ఆర్డర్ లో మీకు కావాల్సిన సైజ్ ఓకే. లో మీకు ఒక్కొక్కసారి సేమ్ డిజైన్ మేబీ మీకు గ్రే వద్దు, నాకు వేరే కలర్ లో కావాలి, పింక్ ఆర్ ఎల్లో అలాంటి కలర్ లో అన్నా కూడా అది కూడా పాసిబిలిటీ అవుతుంది. ఓకే. సో మీ బాడీ టైప్ ని కూడా మీకు దాన్ని బట్టి కూడా నేను సజెస్ట్ చేస్తాను అనమాట. అండ్ ఇలాంటి వర్క్ చాలా సార్లు మీ బడ్జెట్ కి తగ్గట్టుగా కూడా అంటే ఎక్కువ వర్క్ లేకుండా బడ్జెట్ కి మ్యాచ్ అయ్యేటట్టు, లేదు అంటే ఎక్కువ వర్క్ యాడ్ చేసి కస్టమ్ ఆర్డర్స్ వచ్చేటప్పటికి మీకు ఆ ఆప్షన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. మీరు ఓకే. నాతో డిస్కస్ చేసి ఏ డిజైన్ కావాలి, ఏ స్టైల్ కావాలి, అంటే లెహంగానా, గౌన్, సారీయా, ఇలా మీరు నన్ను అడగచ్చు. తర్వాత ఓకే. మన డిజైన్స్ లోనే చూస్ చేసుకుని ఇది నాకు ఇలా వేరే కలర్ లో కావాలి, లేకుంటే సేమ్ కలర్ లో డిఫరెంట్ స్టైల్లో కావాలి, ఇలా అన్నా కూడా మనం చేయొచ్చు అనమాట. మీ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం అంటే కస్టమ్ ఆర్డర్ లో ఆ అడ్వాంటేజ్ ఏంటంటే మీ బాడీ మెజర్మెంట్స్ మీకు ఒక చార్ట్, మెజర్మెంట్ చార్ట్ ఇస్తాం. అంటే బొటిక్ వస్తే నేనే పర్సనల్ గా మెజర్మెంట్స్ తీసుకుంటాను. వేరే ప్లేస్ లో ఉంది కస్టమ్ ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే ఒక మెజరింగ్ చార్ట్ పంపిస్తాము, అది మీరు ఫిల్ చేసి పంపిస్తే ఆ మెజర్మెంట్ ఫాలో అవుతూ మీ డిజైన్ కి తగ్గట్టుగా ఆ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి దాన్ని తయారు చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఓకే. యా. అండ్ మనము ఇందాక ఇంకొక డిజైన్ చూపించే ముందు అన్ని ఒక్కసారి వీళ్ళకి చూపించేస్తే ఎక్సైట్మెంట్ ఉండదు. సో మనం మధ్యలో కొంచెం మసాలా యాడ్ చేద్దాము. ఏంటంటే మనం ఆల్రెడీ కంటెస్ట్ పెట్టాం కదండి మనం శారీ డ్రేపింగ్ అని చెప్పి, దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది మనకి. అండ్ అలాగే లైక్ పార్టిసిపెంట్స్ కూడా చాలా అంటే ఓపిక్ గా వాళ్ళు ఎడిటింగ్ కానీ అన్ని చేసుకొని ఆల్రెడీ మీరు చూసారు, మీరు ఆల్రెడీ జడ్జ్ చేశారు కూడా. సో ఏంటంటే మనము విన్నర్స్ ని ఒక విన్నర్ ని అనౌన్స్ చేద్దాము అండ్ దెన్ మనం ఇంకొక డిజైన్ కి వెళ్దాము. సో మీరు మనం ఏంటంటే ఫస్ట్ నుంచి కాకుండా 3, 2, 1 అలా వెళ్దాము. సో మనము విన్నర్స్ ని అనౌన్స్ చేద్దామండి. సో మన సారీ డ్రేపింగ్ కాంటెస్ట్ కి ఎవరైతే కాంటెస్ట్ లో మనకి పార్టిసిపేట్ చేశారో, సో థర్డ్ విన్నర్ ని అనౌన్స్ చేసేస్తారా? రెడీ? చెప్పండి. విన్నర్ ని అనౌన్స్ చేసే ముందు ఒక వర్డ్ చెప్తాను. ఇది మనకి ఏంటంటే ఈ కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బాగా చాలా మంచిగా డ్రేప్ చేసి, క్రియేటివ్ గా డ్రేప్ చేసి అందరి కూడా చాలా బాగున్నాయి.
సారీ అంటేనే ద 6 yards ఆఫ్ ప్యూర్ ఎలిగెన్స్, రైట్? అది అవునవును. టైమ్లెస్ ఫ్యాషన్. ఎప్పటికీ ఎలాంటి అమ్మాయికైనా ఎలా మోడర్న్ డ్రెస్ వేసి అవన్నీ వేసుకుని బాగున్నా మళ్ళీ చీర కట్టగానే ఆ అందమే వేరు, మీకు కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. నాకు కూడా అవునవును. చీర అనేది చాలా, సారీ అటైర్ నాకు చాలా ఇష్టము అది. ఈ కంటెస్టెంట్స్ అందరి నేను చూసాను, అందరూ బాగా క్రియేటివ్ గా ట్రై చేశారు. బట్ కొన్ని పాయింట్స్ మనము అంటే హౌ వాళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం, ఇవన్నీ కొన్ని పాయింట్స్ లో మనము ముగ్గురు విన్నర్స్ ని చూస్ చేయటం జరిగింది. ముందుగా థర్డ్ విన్నర్ ని చెప్తున్నాను. ఓకే, కౌంట్ చేయనా నేను? ఓకే, రెడీ? ఓకే, 3, 2, 1 గో. కంటెస్టెంట్ నెంబర్ 10 పేరు వచ్చి అర్చన ప్రభాకర్. ఓకే, అర్చన ప్రభాకర్, థర్డ్ విన్నర్ ఆఫ్ సారీ డ్రేప్ కాంటెస్ట్. సో కంగ్రాచులేషన్స్ అని ఫస్ట్ మీరు చెప్పండి. Congrats Archana, I really like it the way you draped. It's very creative. అంటే అది చూస్తే మీరు తన వీడియో చూస్తే అది చీరలా అనిపించట్లేదు, చాలా క్రియేటివ్ గా యునిక్ గా డ్రేప్ చేశారు, ఒక బటర్ఫ్లై ఫ్లై అవుతున్నట్టు. అండ్ తన డాన్స్ మూవ్స్ కూడా యాడ్ చేశారు. అంటే ఒక స్టైలింగ్ చేసినప్పుడు మన ఆ లుక్స్ కే కాదు, అది ఫంక్షనాలిటీ కూడా చూడాలన్నమాట. అంటే మనం వేసుకుని కంఫర్ట్ గా ఉన్నామా, అది ఈజీగా మూవ్ అవ్వగలుగుతున్నామా, ఇలాంటి పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. తన అవన్నీ చాలా ఈజీగా, తన ఏం కష్టం లేదు, చాలా కంఫర్టబుల్ గా ఉన్నట్టుగా ప్రెజెంట్ చేశారు. ఓకే అండి, అయితే మనం ఆవిడ వీడియో క్లిప్ కూడా ఒక్కసారి చూసేద్దాం అండ్ మన వ్యూవర్స్ కూడా చూపించేద్దాము. కంటెస్టెంట్ అర్చన ప్రభాకర్. Follow my lead. I'm in love with the shape of you. We push and pull like a magnet. Although my heart is falling too. I'm in love with your body. Last night you were in my room. And in my bed sheets smell like you. Every day discovering something brand new. Well, I'm in love with your body. టు రేడియో వాణి, ఇది తెలుగు వారి తీయని మాట. ఇప్పుడైతే మన కంటెస్టెంట్ ని చూసేశారు, అర్చన ప్రభాకర్. కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ అర్చన ప్రభాకర్ గారు ఫర్ విన్నింగ్ ద సారీ డ్రేప్ కాంటెస్ట్. థర్డ్ విన్నర్ మీరే. అండ్ ఓవర్ టు యూ వినయ గారు. ఇప్పుడు సో వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అంటే మీకు డైరెక్ట్ గా, సో మేబీ రేడియో వానికి వాళ్ళు టెక్స్ట్ చేస్తారు ఆర్ మనం అప్రోచ్ అవుదాం వాళ్ళకి, సో దట్ మనము గిఫ్ట్ వాచెస్ అనేది ఇచ్చేద్దాము. సో థర్డ్ విన్నర్. షూర్ మాన్సా. ఓకే, సో మనం అయితే మళ్ళీ ఇప్పుడు డిజైన్స్ లోకి వెళ్ళిపోదాము. ఇంకా నెక్స్ట్ 2 and సెకండ్ విన్నర్ కొంచెం హోల్డ్ లో పెట్టేద్దాం. కొంచెం యా ఇంట్రెస్ట్ అండ్ ఏమంటారు, కొంచెం ఎక్సైట్మెంట్ ని అలానే యా ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడైతే కలెక్షన్స్ లోకి వెళ్ళిపోదాం. ఎస్ కలెక్షన్స్. మీరు ఇందాక చూసిన అన్ని ఎక్కువ పేస్టల్ షేడ్స్ ఆ టైప్ లో చూపించాను మీకు. అది ఆ షేడ్స్ అన్ని ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్నాయి, లైట్ కలర్ పేస్టల్ షేడ్స్. అలాగే మీరు డార్క్ వైబ్రెంట్ స్టైల్స్ చూడాలంటే కూడా ఇప్పుడు ఇవి చూడండి, మన కంచిపట్టు లెహంగాస్, కంచిపట్టు లంగా ఓని స్టైల్. ఇది మంచి టీల్ అండ్ రెడ్ కాంబినేషన్ లో లంగా బ్లౌజ్, అండ్ ఇది నెక్ ఓని ఇచ్చి దీనికి ఫుల్ జర్దోజీ ఎంబ్రాయిడరీ ఇచ్చాము. సో అలాగే ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్టు మీకు ఈ బ్లౌజ్ వద్దు, కొంచెం వర్క్ బ్లౌజ్ కావాలి, అలా కావాలంటే ఆ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎంబ్రాయిడర్డ్ బ్లౌజెస్ ఓనీలో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి. మీకు అన్ని నేను ఒక్కొక్కటి 2 అంటే జస్ట్ టు గెట్ అన్ ఐడియా లిమిటెడ్ చూపిస్తున్నాను. బట్ మన దగ్గర చాలా వేరియేషన్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ సైజెస్ లో అన్ని ఉన్నాయి. ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉందండి, బ్లూ అండ్ రెడ్. బ్లూ అండ్ రెడ్ చాలా బాగుంది కాంబినేషన్. ఇది కూడా చూడండి, ఇది మీకు బ్రైడల్ ఆర్ మంచి స్పెషల్ అకేషన్స్ కి. ఇది వెల్వెట్, మళ్ళీ వెల్వెట్ ట్రెండ్ లో వస్తుంది. ఇదంతా వెల్వెట్ మరూన్ రెడ్, మరూన్ కలర్ లెహంగా బ్లౌజ్, ఇదంతా గోటాపట్టి వర్క్ మొత్తం లంగా అంతా. అండ్ ఇది మళ్ళీ లైట్ కనిపిస్తుందా? యా కొంచెం వెనక్. ఓకే, మీరు చున్నీ చూపిస్తుంది. యా దుపట్టా చూపిస్తారా? ఇది దుపట్టా, దీని మీద అంతా కూడా ఫుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ, దీని కాంట్రాస్ట్ కలర్ లో.
ఇవి కూడా మీకు ఇంకా Very డిఫరెంట్ beautiful. కాంబినేషన్స్ అండ్ స్టైల్స్ లో మీకు అవైలబిలిటీ ఉన్నాయి. చాలా రిచ్ గా ఉందండి ఇది. మెరూన్ కలర్ నాకు ఇష్టం. బాగుంటుంది. యా బాగుంటుంది, చాలా బాగుంటుంది. డే టైం కైనా సూట్ అవుతుంది, అవును. ఈవినింగ్ ఫంక్షన్స్ కైనా అన్నిటికి మంచి కలర్ అది. యా అండ్ అలాగే ప్రీ టీన్ సైజెస్ కూడా మన దగ్గర చాలా ఉంటాయి మానస. 9 Okay. years to 11 years old. ఓకే. యా సో లైక్ ఒక శాంపిల్ కి మీకు ఇది పెట్టాను. ఇది ఇక్కత్ పట్టు లంగా బ్లౌజ్ అండ్ ఇలా నెట్ ఓని ఇచ్చాము. ఇంకా మీకు కంచి పట్టులో ఉన్నాయి, బెనారస్ లో ఉన్నాయి, రా సిల్క్ మీద ఎంబ్రాయిడరీ చేసినవి ఇంకా చాలా ఉన్నాయి మీకు. అలాగే మీకు ఇవన్నీ మీరు ఫ్యాన్సీ సారీస్ మాన్సా. ఓకే. ఇక్కడ మీకు ఏంటంటే చీరలు ఇవన్నీ అన్ని సారీస్ దే కమ్ విత్ రెడీ టు వేర్ బ్లౌజెస్ అన్ని. ఈ కలెక్షన్ చూడండి, ఇదంతా రఫల్స్ థీమ్ లో చేశాను. చీరకి బార్డర్ పళ్ళు అంతా రఫల్స్ లో ఉంటది. బ్లౌజ్ ట్రెండ్ కదండి ఇది. రఫల్స్ చాలా ట్రెండ్, ఇంకా నడుస్తుంది ఆ ట్రెండ్. అవునవును. ఇదంతా చీర, బ్లౌజ్ కూడా రఫల్స్. ఇలా ఈ కలెక్షన్ లో కొన్ని ఆల్రెడీ సోల్డ్ అవుట్, కొన్ని ఇక్కడ మీకు ఉన్నాయి. ఇది కూడా ఇదంతా ఫాక్స్ మిర్రర్ వర్క్. దీనికేమో అంతా రఫల్స్ ఇలాగా కాంట్రాస్ట్ లో ఇచ్చి, ఇదంతా కూడా మీకు ఇదైతే చూడండి, ఇది ఆర్గాంజా మెటీరియల్. అవునవును, ఇది కూడా కొంచెం ట్రెండ్. ఇది కూడా అంటే ఈ మెటీరియల్ ఆర్గాంజా సారీస్ బాగా. ఆర్గాంజా ఇది పౌడర్ బ్లూ కలర్. ఇప్పుడు చాలా మెటీరియల్స్ ఏంటంటే మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తాము, కొన్నిసార్లు కొన్ని మెటీరియల్స్ ఏంటంటే ఆల్రెడీ ఎంబిలిష్డ్, దాని మీద వర్క్ ఉండి కూడా దొరుకుతాయి. అలా ఈ మెటీరియల్ లో అలా కొంచెం ఆల్రెడీ వర్క్ ఉంది, మళ్ళీ నేను దాన్ని హైలైట్ చేశాను అనమాట. కొంచెం వర్క్ యాడ్ చేసి, ఈ వర్క్ ఎంబ్రాయిడరీస్ యాడ్ చేసి. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ విభా డిజైన్స్. మీకు ఇలా కట్ వర్క్. ఈ బ్లౌజ్ కూడా చూడండి, స్లీవ్స్ ఇదంతా కట్ వర్క్. బ్లౌజ్ చాలా బాగుందండి, అంటే డిఫరెంట్ గా. బ్లౌజ్ ఈ రోజుల్లో బ్లౌజ్ అంటే చీర సింపుల్, బ్లౌజ్ హైలైట్ చేయడం. అవునవును, ఎగ్జాక్ట్లీ. అవును, చాలా డబ్బులు ఎక్కువ పెట్టేస్తున్నారు కూడా. చీర కన్నా బ్లౌజ్ కి ఎక్కువ కాస్ట్ పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ అంటే ఆ బ్లౌజెస్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి. అందుకే నా కలెక్షన్ అన్ని మీరు అంటే ఇక్కడ నేను చూస్తున్నా కూడా. అండ్ మీరు ఇంకొకటి చెప్పారు కదా, లైక్ ఏజెస్ ప్రకారం అంటే చిన్నపిల్లలు 9 years నుంచి మీ దగ్గర అవైలబుల్ ఉంటాయండి. అంటే కిడ్స్ వేర్ మన మెయిన్ ఫోకస్ అంతా ఉమెన్స్ వేర్ మీద, బట్ కిడ్స్ వేర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 year నుంచి నాకు ఈ 11 years గర్ల్స్ కి మీకు లిమిటెడ్ కలెక్షన్ ఉంటాయి. అంటే ఫ్రాక్స్ లాగా, లేకుంటే లాంగ్ గౌన్స్ అండ్ ఇలాగా మామ్ అండ్ డాటర్ కాంబినేషన్స్ లో కూడా. దట్ ఈస్ అది నేను చాలా మందికి డిజైన్ కూడా చేశాను. మామ్ డాటర్ ఫస్ట్ బర్త్డేస్ కి అది మీకు ఒకటి చూపిస్తాను, ఆ స్టైల్ అర్థం అవటానికి. ఇది చూడండి, లాంగ్ గౌన్, వెరీ ప్రిటీ అండి, చాలా బాగుంది. పింక్. ఇదేంటంటే స్లీవ్లెస్ గౌన్, కమ్స్ విత్ ద జాకెట్ అన్నమాట. అది మీకు లోపలంతా స్లీవ్లెస్ గౌన్, ఇది జాకెట్ వస్తుంది పైన. దీనికి మ్యాచ్ అవుతూ కిడ్ కి ఇలాగా చాలా మామ్ డాటర్ కాంబినేషన్స్ లో మనము చాలా అంటే వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ బర్త్డేస్ అది అన్నప్పుడు ఆర్డర్స్, కస్టమర్ ఆర్డర్స్ చాలా చేశాను. ఎప్పుడు అవి మనకి వస్తూనే ఉంటాయి. అంటే కొంతమందికి తెలియదు కదా, లైక్ అంటే ఇట్లాంటి మన బర్త్డేస్ కి ఇలాంటి అకేషన్స్ లో కూడా లైక్ ఇలాంటి మామ్ అండ్ డాటర్ కాంబినేషన్స్ మనం చేస్తాం అనేది విభా డిజైన్స్ లో. సో ఇట్స్ గుడ్ టు నో దెమ్. అండ్ మీరు చెప్పారు కదా 1 year అంటే వీళ్ళు మీకు డైరెక్ట్ గా ఆర్డర్ చేస్తే దెన్ యూ విల్ కస్టమైజ్. మనకి రెడీగా ఉండవు కానీ, బట్ ఒకవేళ మనకి అప్రోచ్ అయ్యి విభా డిజైన్స్ కి వాళ్ళు కస్టమ్ ఆర్డర్ ప్లేస్ చేస్తే మనం చేస్తాం, అంతేనండి? అంటే మనం ఇప్పుడు మన విభా అది ఈ డిజైన్స్ అన్ని సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్ మన పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను ఎవ్రీడే బేసిస్ లో. వీళ్ళు అవి ఫాలో అవ్వచ్చు.
ఫాలో అవుతే వాళ్ళకి కొత్త అప్డేట్స్ అన్ని వస్తాయి. ఆ కొత్త డిజైన్స్ ఏమి మనం తయారు చేసామో అవి వాళ్ళకి తెలుస్తుంది. అది నచ్చింది అనుకోండి, వాళ్ళు ఇక్కడే నేను చెప్పినట్టు లోకల్ ఈ ప్లేస్ లో ఉంటే బొటిక్ వచ్చి కొనుక్కోవచ్చు. లేదు అంటే మన వెబ్సైట్ ఉంది viva.us, అక్కడ కూడా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు ఆన్లైన్ కూడా కొనుక్కోవచ్చు. అలా కాకుండా వేరే అంటే ఇండియాలో కానీ వేరే అదర్ కంట్రీస్, మనకి క్లయింట్స్ ఆస్ట్రేలియాలో ఉన్నారు, యూకే లో ఉన్నారు, నెదర్లాండ్స్, ఇలా అన్ని చోట్ల ఉన్నారు. వీళ్ళు ఆర్డర్ కి నాకు ఈమెయిల్ ద్వారా రీచ్ అవుట్ అయ్యి దాన్ని బట్టి డిస్కషన్ అంతా వాళ్ళకి ఏం కావాలి అనేది నేను అర్థం చేసుకుని దాన్ని బట్టి డిజైన్ చేసి వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకుని మనం ఆర్డర్ చేసి, అలాంటి కస్టమర్ ఆర్డర్స్ అంటే యుఎస్ కానీ కస్టమర్ ఆర్డర్స్ ఏం చేస్తామంటే ఆర్డర్ ప్రకారం మన ప్రొడక్షన్ లో తయారు చేసి ఇంకా నా దగ్గరికి రాదు, డైరెక్ట్ గా ఇండియా నుంచి వాళ్ళ ప్లేస్ కి షిప్ చేసేస్తాం. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ మనం ఇంకా కొన్ని డిజైన్స్ చూసిన ముందు మనము సెకండ్ విన్నర్ కూడా అనౌన్స్ చేయాలి కదా. సో ఒక్కసారి మనము సెకండ్ విన్నర్ ని కూడా అనౌన్స్ చేసేద్దాము, మన సారీ డ్రేప్ కాంటెస్ట్ లో విన్నర్ ని. సో సెకండ్ విన్నర్ మళ్ళీ కౌంట్ ఈసారి 5 కౌంట్ చేద్దామా? ఇందాక 3 కౌంట్ చేసాము, సో ఈసారి 5. ఓకే, రెడీ? 5 4 3 2 1. ఓకే, చెప్పండి. సెకండ్ విన్నర్ కంటెస్టెంట్ నెంబర్ 8, పేరు వచ్చి దివ్య మోవర్. ఓకే, కంటెస్టెంట్ నెంబర్ 8 దివ్య, కంగ్రాచులేషన్స్. Congratulations, Divya. I really liked her draping also. The Bollywood actress Aishwarya Rai ni tana she really nailed the look. Bengali style look lo drape chesi mana Devdas movie song ki tana pettindi clip. యాక్సెసరీస్, జ్యువెలరీ అంతా చేసి చాలా ఫ్రీగా కూడా డాన్స్ చేసింది ఆ స్టైల్లో, బెంగాలీ లుక్ స్టైల్లో. డ్రేపింగ్ బాగా నచ్చింది. షీ ప్రెజెంటెడ్ వెరీ నైస్. వెరీ నైస్, వెరీ నైస్. యా, అవునండి, నేను కూడా చూసాను. యా, ఏవి ప్లే చేస్తున్నాము, సో తన ఆడియో వీడియో క్లిప్. ఓకే. Congratulations, Divya. Once again, you were second winner for the Sari Drape contest. And Radio Vani ki you approach avachu. You can approach to Radio Vani for the gift voucher from Viva Collections, from Viva Designs. Okay, andi. Vinay garu, mardi inka konni collections chuseddama mana Viva Designs lo. Yeah, meeku నేను ఇప్పుడు ఈ డిజైన్ చూపిస్తాను. ఇది కొంచెం కంటెంపరీ స్టైల్ చూడండి. ప్యూర్ జార్జెట్, ఇది అంతా సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ. ఇది పలాజో ప్యాంట్స్. ఇది టాప్ వచ్చి, టాప్ ఏమో షార్ట్ బ్లౌజ్ ఇలా వచ్చి, దీనిపైన ఇది డిటాచబుల్ జాకెట్ స్టైల్ అన్నమాట. మీరు ఇలా కట్టుకోవచ్చు, లేదంటే ఇలా తీయచ్చు. ఈ ఫ్యూజన్ స్టైల్స్, కంటెంపరీ స్టైల్స్ నేను మీకు చెప్పాను కదా మాన్సా, మనకి ఇండియన్ క్లయింట్సే కాకుండా చాలా నాన్ ఇండియన్ క్లయింట్స్ కూడా మన దగ్గర వస్తూ ఉంటారు. ఇక్కడ మీకు చాలా ఫ్యూజన్ వెడ్డింగ్స్ జరుగుతూ ఉంటాయి, అమెరికన్ బాయ్ మ్యారేజ్, ఇండియన్ గర్ల్స్, అలాంటప్పుడు. అండ్ ఇక్కడ మన ఫెస్టివల్స్ టైంలో ఈ దివాళీకి ఇక్కడ చాలా కార్పొరేట్ ఈవెంట్స్, దివాళీ సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా, అప్పుడు వీళ్ళందరూ మన ఇండియన్ అటైర్ లో తయారవడానికి ఇష్టపడతారు. సో ఈ నాన్ ఇండియన్ క్లయింట్స్ బాగా వస్తూ ఉంటారు. నేను కూడా చాలా ఫ్యాషన్ షోస్ అంటే ఆ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని చేశాను. మనకి నాన్ ఇండియన్ క్లయింట్స్ కూడా వస్తారు, వాళ్ళు ఇలాంటి స్టైల్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి మన కలర్స్, మన ఫ్యాబ్రిక్ చాలా వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా ఇంకా మీకు ఐ జస్ట్ వాంట్ టు షో హియర్. ఇంకా ఇవన్నీ మాన్సా, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, కనపడుతుందా? అవునవును. ఇవన్నీ చీరలు, సారీస్. ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీస్. వెంకటగిరి పట్టు, గద్వాల్ పట్టు, కంచి పట్టు, కొన్ని బెనారస్, ఇలాంటి చీరలు అన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ రెడీ టు వేర్ బ్లౌజ్ చీరలు అన్ని ఫాల్ పీకో అయిపోయి ఉంటాయి. ఈ హ్యాండ్లూమ్
యా ఎవ్రీథింగ్. అంటే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది కొంచెం ఇష్యూ కదా, దొరకరు కాబట్టి ఎవ్రీథింగ్ నేను ఏంటంటే అంత ఫినిషింగ్ అయిపోయి బ్లౌజెస్ రెడీ టు వేర్. బ్లౌజెస్ లో కూడా మీకు చాలా లోపల రూమ్ ఉంటది, మార్జిన్ ఉంటది, అంటే టు అడ్జస్ట్ ద సైజెస్ అలా ఉంటుంది. ఇవన్నీ డైరెక్ట్ మనం వీవర్స్ తో కోఆర్డినేట్ చేసి మనము ఇవన్నీ సోర్స్ చేస్తాము. ఈ శ్రావణ మాసం ఈ అన్ని ఇప్పుడు మన నవరాత్రి, దివాళీ, ఫుల్ ఇవన్నీ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. యాక్చువల్లీ నేను ఈ చీరలకి లైవ్ షో కూడా ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్. సో ఇక్కడ ఇందాక పార్టీ వేర్ సారీస్ చూసారు, ఇలా హ్యాండ్లూమ్ సిల్క్స్ అండ్ ఇంకా సింపుల్ స్టైల్స్ లో కూడా స్కర్ట్ క్రాప్ టాప్స్ కూడా ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఉంది కదా మనకి, అది కూడా అలాంటి స్టైల్స్ కూడా నేను క్యారీ చేస్తాను. మీకు ఐడియా గురించి ఐ కెన్ షో. ఇది చూడండి, సింపుల్ స్కర్ట్, దీనికి ఇలాగా లాంగ్ స్లీవ్స్ తో టాప్ ఇచ్చాను. చాలా బాగుందండి స్కర్ట్, అంటే వెరీ నైస్. చిన్న చిన్న పార్టీ అవును, అలా కూడా సూట్ అవుతాయి. ఇలాంటి స్టైల్స్ లో కూడా ఇంకా చాలా ఉన్నాయి మానస. మనకి ఇవన్నీ కూడా కంచి పట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇందాక వర్క్ ఎంబ్రాయిడరీ అంతా ఎక్కువ మీకు నెట్స్ మీద ఆర్గంజా అలా చూపించాను. ఇదేంటంటే ప్యూర్ రా సిల్క్. అండ్ నాకు ఈ కలర్ బ్లాకింగ్ చాలా ఇష్టము. అంటే 3 డిఫరెంట్ కలర్స్, 2 డిఫరెంట్ 4 డిఫరెంట్ కలర్స్ ని మనము అది అన్ని కరెక్ట్ గా సెట్ అయ్యేటట్టుగా ఇంటర్ప్లే చేస్తామంట. అంటే మీరు ఇక్కడ ఈ లంగా చూడండి, రాణి పింక్ కలర్ లో ఉంది మొత్తం, ఇది ఎంబ్రాయిడరీ. బ్లౌజ్ వచ్చి బ్లూ కలర్ లో ఉంది, ఇది కోల్డ్ షోల్డర్ బ్లౌజ్, ఇదంతా ఎంబ్రాయిడరీ. దుపట్టా ఓనీ వచ్చి కంప్లీట్ మళ్ళీ వేరే కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ విత్ కంప్లీట్ అండ్ ఎంబ్రాయిడరీ. ఇవి నాకు ఇందులో ఒక యూనిక్నెస్ ఏమనిపించింది అంటే, యూజువల్ గా బార్డర్స్ కిందకు ఉంటాయి కదా, ఇక్కడ దీనికి బార్డర్ మాత్రం మధ్యలో ఉందన్నమాట. అంటే మధ్యలో మరీ మధ్యలో కాకుండా లైక్ ఆల్మోస్ట్ మిడిల్ లో. దట్స్ లైక్ యూనిక్ గా అనిపించింది నాకు. అంటే మన ఫోటోలో హాఫ్ తీసుకున్నా కూడా పర్వాలేదు. చాలా బాగుంటుంది ఇలాంటి ఈ వైబ్రెంట్ కలర్స్, ఇలా స్టైల్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అంటే ఇలా మీరు చూపిస్తూ ఉంటే నేనైతే ఇక్కడ అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అనమాట. ఎప్పుడు వచ్చి ఒకసారి మొత్తం ఒకసారి లుక్ అన్ని చూసేద్దాం అని చెప్పి. తప్పకుండా. ఇంకా మీకు నేను చెప్పినట్టు చాలా డిజైనర్ బ్లౌజెస్ చాలా ఉంటాయి మన దగ్గర. మీరు ఎలాంటి చాలా మంది వాళ్ళ సారీస్ కి బ్లౌజెస్ మ్యాచ్ చేసుకోవటానికి అలా కూడా తీసుకొస్తారు. ఇంకా మెన్స్ వేర్ వచ్చేటప్పటికి ఓన్లీ బ్రైడల్ వెడ్డింగ్ రిలేటెడ్ కొంచెం లిమిటెడ్ కలెక్షన్ క్యారీ చేస్తాను. అది కూడా మళ్ళీ ఎక్కువ కస్టమర్ ఆర్డర్స్ మీద చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా మీరు అండ్ ఇప్పుడు ఒకవేళ మనం విభా నుంచి ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి కూడా మన వ్యూవర్స్ అయితే చాలా, అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు మనకి, లైక్ 192 కంట్రీస్ నుంచి మనం వాచ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు అక్కడి నుంచి కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేయొచ్చా అండి విభా డిజైన్స్ నుంచి? ఎక్కడి నుంచైనా, అదే అంటున్నాను, మనకి కస్టమర్ ఆర్డర్ అనేది మీరు ఏ ప్లేస్ నుంచి అయినా ఆర్డర్ చేయొచ్చు. మేము వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తాము. ఇక్కడ పర్సనల్ గా ఈ డిజైన్స్ పిక్ చేసుకోవాలంటే ఇవి ఎక్కువ ఇప్పుడు యుఎస్ లో నేనున్న ప్లేస్ లో కాలిఫోర్నియాలో ఇక్కడ మన బొటిక్ లో ఉన్నాయి. సో మీరు లోకల్లో ఉండుంటే కనుక తప్పకుండా వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ యుఎస్ లో వేరే స్టేట్ లో ఉన్నా కూడా మీరు కొనుక్కోవచ్చు, వెబ్సైట్ లో చూసి కొనొచ్చు. అండ్ ఇప్పుడైతే మేము ఈ కోవిడ్ వల్ల కొంచెం వాకిన్స్ అవి ఇది వరకు ఇలాగ ఎక్కువ తగ్గాయి కాబట్టి మేము వీడియో కాల్ అపాయింట్మెంట్స్ ఎక్కువ చేస్తున్నాము. వీడియో కాల్ అపాయింట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళకి ఏం కేటగిరీలో చూడాలి అన్నది మేము చూపిస్తాం అన్నమాట వీడియోలో. అది నచ్చితే వాళ్ళు ఇమ్మీడియట్ గా, కొంతమంది పర్సనల్ గా వచ్చి కర్బ్ సైడ్ పికప్ చేసుకుంటున్నారు, లేదంటే మేము వేరే స్టేట్ అయితే షిప్ చేస్తున్నాం. ఓకే. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి మనకి చూడడానికి అయితే డిజైన్స్. మనకి టైం కాన్స్టెంట్ ఉంది కాబట్టి నేను ఇంకా కొన్ని డిజైన్స్ చూడలేకపోతున్నాను, కానీ నేనైతే ఆపాలనుకోవట్లేదు. కానీ బట్ స్టిల్ మనకి టైం లిమిట్ అనేది ఉంది కాబట్టి సో ఇంకా తప్పట్లేదండి.
యా బట్ అయితే మనమైతే మాక్సిమం మీరు కవర్ చేశారు అనుకుంటున్నాను మీ దగ్గర ఉన్న యూనిక్ కలెక్షన్స్ ని, రైట్? నేను కొన్ని అంటే నాకు అంటే టైం మన మేనేజ్ చేయాలి కాబట్టి నేను కూడా ఏంటంటే జస్ట్ కొన్ని ఇటువైపు ఒక ర్యాక్స్ మీద సెట్ చేసుకున్నాను మన షో గురించి. బికాస్ ఇంకా నేను డీప్ గా ఇంకా బ్రైడల్ లో అయితే ఇంకా చాలా కలెక్షన్ ఉంది, హెవీ వర్క్ కూడా ఉన్నాయి. అలాగే అన్ని కేటగిరీస్ లో మీకు చూపించిన కేటగిరీస్ లో మీకు కలెక్షన్ వైజ్ ఎక్కువ ఉంటాయి, ప్రతి డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ మెటీరియల్స్ లో. మనం ఆల్రెడీ చెప్పాం కాబట్టి మనం ఆల్రెడీ చెప్పాము లైక్ వర్చువల్ అపాయింట్మెంట్స్ కూడా మీరు ఇస్తున్నారు కాబట్టి, సో డెఫినెట్ గా ఇప్పుడు చూసిన కలెక్షన్స్ లో వాళ్ళకి ఏమైనా కస్టమ్ ఆర్డర్ చేసుకోవాలంటే వాళ్ళు డెఫినెట్ గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మనకి కాల్ చేయొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు, మీరు అన్ని డీటెయిల్స్ మన వెబ్సైట్ లో కూడా ఉంటాయి అన్ని. ఓకే, అండ్ మనమైతే ఇంకా డీటెయిల్స్ చెప్తానండి, బట్ బిఫోర్ టెలింగ్ ద డీటెయిల్స్ మనమైతే ఫస్ట్ విన్నర్ ని అనౌన్స్ చేయాలి కదా. అవును. సో ఎవ్రీబడి ఆర్ సారీ అండి. సో మన సారీ డ్రేప్ కాంటెస్ట్ లో ఫస్ట్ విన్నర్. సో ఇప్పుడైతే నేను 10 కౌంట్ చేస్తా. ఇందాక 3 అయిపోయింది, 5 అయిపోయింది, ఇప్పుడు 10. ఓకే ఓకే 10 9 8 7 6 5 4 తొందరగా కౌంట్ చేసేస్తున్నానా? 3 2 and 1. First winner. The first winner is contestant number 5, named Shravya. Okay, contestant number 5, Shravya. Congratulations. Congratulations, Shravya. Tina, she did this Kurgi style lo drape chesi present chesaru. It's very అది ఏంటంటే ఈ కూర్గి స్టైల్ మన డ్రెస్ సారీ డ్రేపింగ్ చూడటానికి మనకి చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది, చూస్తే అంత తెలియదు. బట్ అది ఆ స్కిల్స్ ఆ టెక్నిక్ తెలిసి ఉండాలి. అంటే మనం జనరల్ గా సారీ ప్లీట్స్ ఫ్రంట్ టకిన్ అది చేస్తాము, ఈ స్టైల్లో మనం వెనక వైపు చేయాలి. వెనక వైపు చేసి ఆ పళ్ళుని ఫ్రంట్ కి తీసుకొచ్చి, ఇది కర్ణాటక యునిక్, కర్ణాటక వాళ్ళు వేసుకునే ఇది యునిక్ స్టైల్. కూర్గ్ అనే ప్లేస్ లో అది చాలా యునిక్ డ్రేపింగ్ తను బాగా ప్రెజెంట్ చేశారు. ఏంటంటే మనము ఈ డ్రేపింగ్ లో ఎలా ఈ మన ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క స్టైల్ ఆఫ్ డ్రేపింగ్ ఉంటది కదా, మహారాష్ట్ర నవారి స్టైల్ ఇలా ఇదంతా మన ట్రెడిషన్స్. లైక్ యూనో మన ఇప్పుడు మనం గ్రాండ్ మదర్స్ వాళ్ళు ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు అలా కట్టేవారు, అలా ఇది చేశారు. మన జనరేషన్స్ కి వచ్చేటప్పటికి ఇప్పుడు జనరేషన్, ఈవెన్ మా జనరేషన్ మనం కొన్ని మామూలుగా కట్టుకుంటున్నాం ఇలాగా. సో ఈ రూట్స్ ని ఇవి అన్ని ఫాలో అవుతూ ఆ ట్రెడిషన్ ని అలా మళ్ళీ ఈ ప్రజెంట్ జనరేషన్ కట్టుకుంటే బాగా అనిపిస్తుంది నాకు. ఇట్స్ లైక్ తన ఈ కూర్గి స్టైల్ లో ప్రజెంట్ చేశారు. ఐ రియల్లీ లైక్ ఇట్. వెరీ బ్యూటిఫుల్. యా వెల్కమ్ బ్యాక్ టు రేడియో వాణి, ఇది తెలుగు వారి తీయని మాట. ఓకే, సో వచ్చేసాము మళ్ళీ. వెల్కమ్ బ్యాక్ అండి. అండ్ ఇప్పుడైతే మనం 3 winners ని ఆల్రెడీ అనౌన్స్ చేసేసాము. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసేయండి ఆల్ 3 winners. ఒకసారి వినయ గారు ఒకసారి ఆల్ 3 winners ని అనౌన్స్ చేసేయండి. థర్డ్ విన్నర్ వచ్చి కంటెస్టెంట్ నెంబర్ 10, నేమ్ వచ్చి అర్చనా ప్రభాకర్. సెకండ్ విన్నర్ వచ్చి కంటెస్టెంట్ నెంబర్ 8, నేమ్ దివ్యా మోవా. అండ్ ఫస్ట్ విన్నర్ కంటెస్టెంట్ నెంబర్ 5, నేమ్ శ్రావ్య.
అందరికీ Okay. కంగ్రాచులేషన్స్. Yes, congratulations to all the winners, 3 winners, and మీరు రేడియో వాణికి అప్రోచ్ అవ్వచ్చు. సో వీ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆల్ ద విన్నర్స్. అండ్ మన విభా డిజైన్స్ నుంచి మీకు గిఫ్ట్ వాచెస్ ఉన్నాయి, సో సర్ప్రైజింగ్ గా. అండ్ మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు మన వినయ గారు ఆల్రెడీ చెప్పారు, సో మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేయొచ్చు. సో వర్చువల్ గా మీరు ఏం కలెక్షన్స్ ఉన్నాయో అవి చూసి దెన్ యూ కెన్ ప్లేస్ ద ఆర్డర్. అండ్ సేమ్ టైం మనం ఒకవేళ బే ఏరియాలో ఉన్న వాళ్ళైతే చక్కగా డైరెక్ట్ గా మీరు స్టోర్ కి వెళ్ళేసి మన ఎల్ కమినో రియల్ సన్నీవెల్లో మన స్టోర్ అనేది లొకేట్ అయింది. సో మీరు డైరెక్ట్ గా వెళ్ళి కూడా ఎంచక్క ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అండ్ చూడొచ్చు కూడా ఎలాంటి యూనిక్ డిజైన్స్ ఉన్నాయని చెప్పేసి మన విభా డిజైన్స్ లో. సో అండ్ అలాగే వాటి ప్రత్యేకత గురించి కూడా మనం మాట్లాడేసుకోవచ్చు. అండ్ ఓకే అండి, ఈ రోజు అయితే మనం చాలా విషయాలు నేనైతే చాలా వరకు కవర్ చేశాను అనుకుంటున్నాను. విభా డిజైన్స్ గురించి అండ్ అలాగే మన కలెక్షన్స్ గురించి చెప్పాను అనుకుంటున్నాను. సో మీ మాటల్లో ఒకసారి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఒకసారి చెప్పండి మన వ్యూవర్స్ కోసం. అండ్ అలాగే సేమ్ టైం అండ్ విభాలో ఎలా మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ వెబ్సైట్ డీటెయిల్స్ ఒకసారి మన వ్యూవర్స్ కి లిజనర్స్ కి చెప్పేసేయండి. మాన్సా, ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు చాలా రోజుల తర్వాత ఈ విభా గురించి మీ ముందు మాట్లాడటం. అంటే నేను లాస్ట్ మన 2015 లో బొటిక్ ఇనాగ్రేషన్ అయినప్పుడు ఈ విభా జర్నీ గురించి ఒక ఎక్కువ మాట్లాడేనప్పుడు, మళ్ళీ తర్వాత చాలా ఫ్యాషన్ షో కలెక్షన్ గురించి అలా మాట్లాడుతున్నాను. కానీ ఈ జర్నీ గురించి చెప్పటం మళ్ళీ చాలా రోజుల తర్వాత మీకు చెప్తున్నాను. ఇది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. అంటే ఏంటంటే నేను ఫ్యాషన్ ఈజ్ మై ప్యాషన్, చాలా ఇష్టంగా చేస్తాను ఇది. దీని యూనో వాట్ ఐ హ్యావ్ టు టెల్ ఎలా అంటే, ఇప్పుడు మనం ఈ పిక్చర్స్, ఈ ఫ్యాషన్ షోస్ కానీ మన డిజైన్స్ పిక్చర్స్ కానీ ఇవన్నీ సోషల్ మీడియాలో చాలా గ్లామరస్ గా అన్ని బాగా కనిపిస్తాయి. బట్ దీని వెనక యూనో బిహైండ్ ద సీన్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అన్నమాట. మీరు ఫ్యాషన్ షో అనుకో, మీకు చాలా దానికి చాలా ప్లానింగ్ ఉండాలి. మనం చేస్తున్న షో లొకేషన్, ఆడియన్స్ అందరినీ మైండ్ లో పెట్టుకుని డిజైన్స్ క్రియేట్ చేయటం, తర్వాత మోడల్స్ ఆడిషనింగ్, తర్వాత కొరియోగ్రఫీ, మ్యూజిక్, లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ విత్ ఎవ్రీ వన్ అన్నమాట. ఇట్స్ బిగ్ టీమ్ వర్క్. ఈ చేస్తున్నప్పుడు చాలా స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, యూనో చాలా కష్టం ఉంటది కోఆర్డినేషన్ ఇదంతా. బట్ కానీ నేనేంటంటే ఇది చాలా ఇష్టపడి చేస్తాను, అందుకని కంప్లైంట్ ఉండట్లేదు. అది అలాగే నేను ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్యామిలీ సపోర్ట్, అందరి సపోర్ట్, అలాగే ఈ ప్రొడక్షన్ టీమ్ సపోర్ట్ అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ సపోర్ట్, యూనో వీళ్ళందరూ మనకి కంటిన్యూస్ గా యూనో ఎప్పుడు విభా ఈ డిజైన్స్ ని నన్ను ట్రస్ట్ చేసి మన వాళ్ళ స్పెషల్ అకేషన్స్ కి అన్నిటికి విభా అనే ఒక పార్ట్ ఆఫ్ దైర్ యూనో స్పెషల్ అకేషన్ కి చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటది. అలాగే ఎంతో మందితో మనము ఈ మోడల్స్, ఫోటోగ్రాఫర్స్, యూనో మేకప్ ఆర్టిస్ట్, ఇలా ఎంతో మందితో మనము కలిసి టీం వర్క్ కింద పనిచేసాము. వాళ్ళందరి సపోర్ట్ కూడా ఈ విభా జర్నీలో చాలా ఉంది. అండ్ నీకు మాన్సా అండ్ రేడియో వాణి వారికి యూనో ఈ ఆపర్చునిటీ, అంటే మీరు ఈ షో మా ఊరి ప్రతిభ యూనో చాలా బాగా అనిపించింది. మన ఊరి ప్రతిభ, సారీ, అది నాకు ఏంటంటే మన లోకల్ టాలెంట్ అండ్ బిజినెస్ వెండర్స్ కి మీరు చాలా ఎంకరేజ్ చేసే ఒక అవకాశం, యూనో ఒక ఆపర్చునిటీ మేము ఇలా నా గురించి చెప్పటం, దీని వెనక ఏంటి అనేది. Thank you for giving me this opportunity, you know, thank you for having me on the show. నాకు చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడటము. అలాగే నేను చెప్పినట్టు మనకి ఎవరైనా రీచ్ అవుట్ అవ్వాలన్నా ఏమైనా మన వెబ్సైట్ వచ్చి viba.us, అక్కడ అన్ని డీటెయిల్స్, అన్ని ప్రోడక్ట్స్ చూడొచ్చు. ఇంకా ఈమెయిల్ వచ్చి vinaya@vibaog.com, దానికి ఈమెయిల్ పంపిస్తే నేను విదిన్ 24 hours లో 48 hours లో వెంటనే రిప్లై ఇస్తాము. అలాగే మన వాట్సాప్ నెంబర్, దానికి రీచ్ అవుట్ అవ్వచ్చు, 4083202100, ఆ నెంబర్కి రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఉంటే కనుక లోకల్ వాళ్ళు దే కెన్ కమ్ టు విజిట్ అవర్ బుటిక్. ఇప్పుడు కోవిడ్ ఇదిలో కొన్ని లిమిటెడ్ అవర్స్ పెట్టాము, ఎవ్రీడే 2 PM to 7 PM, మండే వీఆర్ క్లోజ్డ్. సో ఫోన్ చేసి రావచ్చు, లేకుంటే
దే కెన్ వాక్ ఇన్. అండ్ వీడియో కాల్ అపాయింట్మెంట్స్ అయితే డెఫినెట్ గా మనం ఎవ్రీడే మనం అవి చేస్తూనే ఉన్నాము. ఇవి నా కాంటాక్ట్ డీటెయిల్స్ మాన్సా. ష్యూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ నిజంగా నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఎందుకంటే ఈ కలెక్షన్స్ చూడడం అసలే నాకు బట్టలు అంటే చాలా క్రేజీ అన్నమాట. క్రేజీ ఫీలింగ్ అంటారు కదా, ఆ టైప్ లో చాలా టెంప్ట్ అయిపోతూ ఉంటాను అనమాట. సో ఈ రోజు ఆ కలెక్షన్స్ చూస్తూ ఉంటే నిజంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కొంచెం తొందరగా వచ్చి ఏదైనా ఆర్డర్ చేయాలనిపించింది అనమాట. వచ్చేస్తాను నేను డెఫినెట్ గా. ఈ వీకెండ్ ఆల్రెడీ ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఫుల్ ఎంజాయ్మెంట్ లో ఉన్నాను. అండ్ వీకెండ్ కూడా వచ్చేస్తుంది. సో డెఫినెట్ గా వచ్చేస్తాను. అండ్ బిఫోర్ నేనైతే మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి, ఇలా మీ టైం ని స్పెండ్ చేసి అండ్ అంతా చాలా అంటే వివరంగా మన వ్యూవర్స్ కి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్పారు. అండ్ అలాగే మీ కలెక్షన్స్ ని కూడా చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై షో అండి. థ్యాంక్ యూ మాన్సా. రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. నువ్వు చాలా బాగా అన్ని ఇంటరాక్షన్ బాగుంది నీతో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇలా మీరు చెప్పేస్తుంటే మీరు ఇందాక ఉబ్బిపోయారు, నేను ఇప్పుడు ఉబ్బిపోతున్నాను అనమాట. మళ్ళీ మనం ఇంకా నేను కూడా విభాగానే ఎక్సైట్ అవుతాను. దాని గురించి మాట్లాడాలంటే చాలా ఉంటది. సో నేను మన టైం లిమిట్ చూసుకుని చెప్పాను. ఇంకా విల్ టాక్ మోర్ లేటర్. ష్యూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ టు మై షో అండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడైతే నాకు తెలిసి మీ అందరూ లైక్ సూపర్ గా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను షోకి, బట్ ఎందుకంటే మీకోసం అంటే ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి అంటే విభా గురించి మీకు చెప్పాలి కదా, సో అందుకే కొంచెం అయితే టైం ఎక్కువ తీసుకున్నాను. బట్ డెఫినెట్ గా మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. అండ్ అలానే మీరు ఒకవేళ ఏదైనా మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలంటే తప్పకుండా www.viba.us కి మీరు విజిట్ చేయండి ఆ వెబ్సైట్ ని. సో అన్ని డీటెయిల్స్ ఉంటాయి అందులో. అండ్ మీరు కస్టమ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇందాకే మన వినయ్ గారు చెప్పినట్టు మీరు వర్చువల్ గా కూడా యూ కెన్ టేక్ అపాయింట్మెంట్స్ అండ్ యూ కెన్ ప్లేస్ ఆర్డర్. అండ్ అలాగే కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్ ఎవరైతే మన సారీ డ్రేప్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేశారో. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. మీరైతే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ రేడియో వాణి షో. అండ్ ఇలానే మీరు ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ఇలానే ఆదరిస్తూ ఉండండి. ఇంకా చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్ తో మీ ముందుకు వచ్చేస్తాము. అదైతే పక్కా మీకు ప్రామిస్ చేసేస్తున్నాను. అండ్ మనకి మీకు తెలుసు, సో ఎవ్రీ సండేస్ మనకి గేమ్ షోస్ కూడా జరుగుతున్నాయి కదా, సో రేడియో వాణిలో. సో అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. ఎక్సైటింగ్ గిఫ్ట్స్ కూడా విన్ అయిపోండి. ఎందుకంటే ఇంకా చాలా ఫర్దర్ చాలా మంచి గేమ్స్ తో మేము వచ్చేస్తున్నాము మీ ముందుకి, సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో రేడియో వాణి ఈజ్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో మీరు కూడా బాగా ఎంటర్టైన్ అవుతారు అని భావిస్తూ ఈ రోజు అయితే టైం అయిపోయింది కాబట్టి నేనైతే బాయ్ బాయ్ చెప్పాలి. సో టుడే ఐఎమ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ లవ్లీ ఆర్జే మను. బై బై అండ్ హ్యావ్ ఎ గుడ్ వీకెండ్. ఆకర్షణీయమైన డిజైన్స్ తో అందం హుందాతనం ఉట్టిపడేలా చేసి ట్రెడిషనల్ వేర్, హాఫ్ సారీస్, లెంగా చోలీస్, సారీస్ లాంటి అన్ని రకాల దుస్తులకి మీ చిరునామా. అన్ని స్పెషల్ ఒకేషన్స్ కోసం విభా అందమైన వస్త్రాలకి అచ్చమైన చిరునామా. అన్ని స్పెషల్ అకేషన్స్ కోసం వినయ గోపిశెట్టి డిజైన్ చేసి ఎక్స్క్లూజివ్ సింగిల్ డిజైనర్ పీసెస్ తో